కుక్కింద అనే విలేజ్ లో ఒక అమ్మాయికి ఏదో ప్రాబ్లం వచ్చింది. గాలి సోకింది, దయ్యం పట్టిందని నస్కల్ దగ్గర బాబా ఉన్నాడు అని తీసుకెళ్ళింది. ఆయన ఏం చేసిండు, నిప్పుల మీద అమ్మాయిని నిలబెట్టి కాలు పెట్టి కుక్కిన తలో దిగింది. ఆ అమ్మాయికి మీకు తెలిసిన కల్ట్ స్టోరీలు ఏంటి? కలికి పేరుతో ఒక ఆయన ఉన్నాడు కదా, వాళ్ళు ప్రసాదాలు అవి ఇచ్చే దాంట్లో లైట్ మొత్తాదులో డ్రగ్స్ పిచ్చలు విడిగా బట్టలు వచ్చేసి తిరిగి ఎగురుతున్నది అంతా వీడియోస్ వచ్చినాయి. ఇలాంటి వాళ్ళందరూ ఎక్కువ అమ్మాయిల మీద కాదు, ఒక్కరు కాదు, వందల మంది. షిరిడి సాయి ఫోటో ఆడ పెడితే విగుర్తు రాలేదు. లోపల ఉన్న డైజెస్టివ్ సిస్టమ్ అంతా బయటికి తీసి ఆయన కడుక్కునేవాడు, కడుక్కుని మరి లోపల పెట్టుకున్నాడు. 100 ఏళ్ళు బతికాడా సాయిబాబా? తెలుసు. మరి ఇంత క్లీన్ చేస్తే నేను జగ్గి వస్తే సద్గురు. అవును, కల్వరి సతీష్, ఈయనకి తోడు ప్రవీణ్. అసలు ఇలా కథలు ఎట్లుంటాయంటే వీళ్ళిద్దరి సచ్చిన శవం నోట్లు అంట ఆయిల్ సుక్కలేస్తే సజీవంగా వస్తుందంట. కర్చీఫ్ అంట కళ్ళు లేనామంట, ఇక్కడ పెట్టుకుంటే ప్రేయర్ చేస్తే కళ్ళు వచ్చినాయంట. నిత్యానందం చూస్తే సూర్యోదయం కంటే ముందే పూజ చేయాలంట. తయారై రావడానికి లేట్ అవుతుందని డోంట్ కమ్ అవుట్ టిల్ ఐ ఫినిష్ ధ్వజారోహణం. టుడే 40 minutes సన్ రైజ్ లేట్. సో ఐ కెన్ కంట్రోల్ సన్ అంటాడు. చెప్పేటోడు గురించి కాదు నా బాధ అంతా, ఈ నమ్మేటోళ్ళు ఇంత ఎర్రోళ్ళు లేదని. మీరు ఏ జాబ్ చేసినా 10% 20% దేవుడికి ఇవ్వాలి ప్రతి నెల. బైబిలే చెప్తుంది దశమ భాగాలు ఇవ్వాలి. దశమ భాగాలు బైబిల్లో ఉందా సార్? బ్లాక్ మనీ ఎక్కడ ఎక్కువ ఉంటుంది అంటే ఈ ఆధ్యాత్మిక మాఫియా సామ్రాజ్యాల్లో. అందుకే ఈ దేశంలో ఈ మెడికల్ సైన్స్ కూడా నీచంగా చూస్తారు. కానీ ఆ రోజుల్లో ఖాయమైతే అంటే చిన్న చిన్న సర్జరీస్ చేసి బాగు చేసింది ఎవరు అప్పటిన? ఊర్లలో చూస్తే మీకు మక్కలు వాళ్ళు బార్బార్స్ ఉంటారు. అంటే ఎట్లా చేస్తారు? రమేష్ సార్, వెల్కమ్ బ్యాక్ ఆన్ ఇన్బాక్స్. థ్యాంక్ యూ. నాకు మనం 1 year బ్యాక్ అలా ఎపిసోడ్ చేసినప్పుడు దట్ వాజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఎపిసోడ్స్. నాకు చాలా ఇష్టం. మీరు ఇప్పుడు సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి వస్తున్నారు కదా సార్, మీరు ఎక్కువ చదువుతారు, బుక్స్ చాలా చదువుతారు కదా, రైట్? ఇప్పుడు దాకా ఎన్ని చదువుంటారు సార్ మొత్తం? అంటే చాలా ఉంటాయి. ఓకే, వేలల్లో ఉంటాయి. అనేది ఇంకా 1000 అయితే పక్క ఉండే. మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్ చదవడం? బుక్స్ చదవడం అనేది నాకు ఇంటర్నెట్ చాలా అవుతాయి సార్. అయితే నాకు జనరల్గా మీరు సూపర్ స్టిషన్స్ గురించి మీరు చేసే ఫైట్ నాకు చాలా నచ్చుతుంది. ఐ హార్ట్ఫుల్లీ అప్రిషియేట్ యూ అన్ దట్. మీకు స్టార్టింగ్ నుంచి వద్దాం సార్. అసలు అందరికీ దేవుడు అనే దెయ్యం పట్టింది. సో అది ఎక్కడి నుంచి పట్టింది అనేది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టోన్ ఏజ్కి వెళ్ళిపోతే అక్కడ ఫార్మేషన్ ఆఫ్ గాడ్ ఎలా ఉంది, దాని తర్వాత ఏజెస్ అన్నిటిలో ఎట్లా డెవలప్ అవుతూ వచ్చింది సార్, అదొక స్టోరీలా మీరు చెప్పగలిగితే. అంటే హ్యూమనాయిడ్స్లో నుంచి హ్యూమనాయిడ్స్ రకాలుగా ఎక్కడైనా సరే అంద ప్లానెట్ కనుక మనం చూసుకుంటే ఈ భూమి మీద ఎక్కడ కూడా ఈ గాడ్ అనే కాన్సెప్ట్ మొదట్లో లేదు. అయితే నేచర్లో అప్పుడంతా అడవులు, ఆహార సేకరణ, దశ, ఫుడ్ గ్యాదరర్స్. సో పోవాలి, వేటాడాలి, తెచ్చుకోవాలి, తినాలి, లేదా ఏమన్నా కాయలో తుంపలో తెచ్చుకోవాలి, తినాలి. నేచర్లో ఏ రా మెటీరియల్ దొరుకుతుంది దాన్ని అట్లాగే వాడు. ఆ టైంలో ఉన్నట్టుండి వానలు పడి వరదలు రావడం, చాలా మందికి ఆ వరదల్లో కొట్టుకుపోవడం, చెట్లు ఊలిపోవడం, తుఫాన్లు వచ్చి కొట్టుకోవడం, ఇలాంటి ప్రకృతి విపత్తులు. అడవుల్లో కూడా ఉన్నట్టుండి అడవులు తగలబడిపోవడం. సో ఇలాంటివి జరిగినప్పుడు వాటికి కారణం ఏంటిది అనేది ఆ రోజు ఉండే మానవులకి ఆ రీజన్ తెలియదు. తెలియనప్పుడు మనిషిలో ఉండే ఒక సహజాతమైన లక్షణం, యోమోసెపియన్స్ ఉండే సహజాతమైన లక్షణం ఏంటంటే, మిగతా వాటికి ఏమో అది ఎందుకు అనే పని లేదు, నాకు ఉపయోగపడుతుందా, నేను వాన పడితే మరి నేను చనిపోతా అంటే చనిపోకుండా ఎక్కడో దాచుకోవడానికి షెల్టర్ అవుతుంది. కానీ మనిషికి ఏంటంటే దీనికి కారణం ఏమి ఉంటుంది అనే రీజన్ వెతకడం వల్ల. అయితే ఆనాడున్న జ్ఞానం చాలా పరిమితం. మనకి ఇంత జ్ఞానం లేదు, అనుభవం లేదు, ప్రకృతి గురించి తెలుసుకోవడానికి సాధనాలు లేవు. అప్పుడప్పుడే రాజ సాధనాలు తయారు చేసుకోవడం, మీరు అన్నట్టు ఓల్డ్ స్టోన్ ఏజ్, మిడిల్ స్టోన్ ఏజ్, న్యూ స్టోన్ ఏజ్, తర్వాత మెగాలిథిక్, ఇట్లా అనుకుంటాం కదా. దాన్ని స్టోన్ ఏజ్ కొన్ని వేల సంవత్సరాలు, అంటే దాదాపు 40-50 వేల ఏళ్ళ సంవత్సరాలు స్టోన్ ఏజ్లోనే మనుషులు. సో అట్లాంటి పరిస్థితుల్లో ఆ సందర్భంలో వాళ్ళకి తెలియని తనంలో నుంచి మనకు అర్థం కావట్లేదు కాబట్టి మనకు అర్థం కాని శక్తి ఏదో ఉంది, సంథింగ్ ఇస్ దే అనుకొని ఆ భావాన్ని నుంచి రూపొందిందే గాడ్ అనే భావం. జస్ట్ ఇమాజినేషన్ అంతలో నేచర్ అంటే వాన పడతాం. సో వానని ఎవరో ఏదో అంటే పైన ఎవరో ఉన్నారు, సంథింగ్ ఏదో శక్తి కురిపిస్తాం.
సో అడవులు తగలబడతా ఉన్నాయి, ఏదో ఒక ఉంది. సో అట్లా చూసుకునేప్పుడు వాళ్ళకి ఎదురుగా కనపడేదంతా నేచర్. ఓ చెట్టు కనబడుతుంది, చెట్టు నుంచి తిండి వస్తుంది, ఓ పాము కనపడుతుంది, బుసగొడతా. అట్లా రకరకాల జీవులు కనపడ్డాయి. సో మొదట్లో మనిషి అలాంటి నేచర్ని గాడ్గా భావించారు. ఇప్పటికీ మీరు ఆదివాసీ ప్రాంతాల్లోకి వెళ్తే ఒక కొమ్మ పెట్టి లేదా ఒక చెట్టు మొద్దు తెచ్చి అక్కడ పెట్టి కాండం పెట్టి స్టెమ్ పెట్టి పూజలు చేసుకుంటారు. సో నేచర్, అడవిలో ఉన్నారు, ఆ తిండి దొరకాలి, ఆ చెట్టు అట్లనే ఉంటుంది. నేచర్నే వాళ్ళు గాడ్ అనుకున్నారు. అందుకే మీరు ఇప్పుడు సమ్మక్క సారక్క జాతర చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది కదా. అక్కడ ఏ రూపం ఉండదు, గద్దెలు అంటారు, అంటే ఆ చెట్టు కాండాలు స్టెమ్ అవే ఉంటాయి. అచ్చా అచ్చా. సో అట్లా ఆదివాసులందరికీ అట్లే ఉంటాయి మొదట. అది క్రమంగా ఏమైంది, అట్లా నేచర్నే అనుకునేవాళ్ళు. అందుకే ఇప్పుడు మీకు రైతులు పండుగలు చాలా గ్రామాల్లో జరిగే రూరల్ ఏరియాలో ఆ నేచర్కే, సంక్రాంతి నేచర్ తోటి అనుసంధానం అయింది. మీరు ఎక్కడైనా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసుకున్నా, ఏ దేశంలో ఏ సమూహాల్లో అయినా మొదట్లో కొన్ని వేల సంవత్సరాల క్రితం అదే ఉంది. తరువాత హీరోయిక్ క్యారెక్టర్స్ గాడ్ కావచ్చు, అంటే తమ తెగలో, తమ గ్రూప్లో, తమ గుంపులో. ఆ రోజు గుంపులుగా ఉండేవాళ్ళు జంతువుల మీద వాటిని వేటాడి తినాలి. అప్పుడే రాజు సాధనాలు వచ్చినాయి, తీసుకొని విసిరేయాలి. విసిరేసే క్రమంలో, ఆ వేటాడే క్రమంలో కొంతమంది చనిపోవచ్చు, కొంతమంది దాడి చేయవచ్చు. అయినా సరే ఆ గ్రూప్ని కాస్త అందరినీ కలుపుకొని సమన్వయం చేస్తూ ఇట్లా పోదాం అట్లా పోదాం అని కొంచెం తెలివిగా ముందు ఆలోచించి కొద్దిగా బలిష్టంగా ఉండి పోయి వాటిని దాడి చేస్తూ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలా తమ గ్రూప్ని, తమ జాతిని, తమ గుంపుని కాపాడిన వాళ్ళు, ఆ సమూహాన్ని కాపాడిన వాళ్ళు ఎవరు, వాళ్ళని గాడ్స్. అంటే తర్వాత తరాలు, ఆ తరంలో కాదు. ఆ తర్వాత వాళ్ళు వాళ్ళ పిల్లలకి చెప్తారు కదా, మనవాళ్ళకి మనవరాళ్ళకి ఇట్లా మనకు ఒక వారసత్వం ఇట్లా ఉండేది. ఆ చెప్పే క్రమంలో అలాంటి ఇది వచ్చింది. సో అట్లా అందుకే మీరు అంతకుముందు చూస్తే అసలు ఈ హీరోయిక్ రావడానికి కూడా ఒక తెగకు ఒక నేచర్, అంటే నేచర్ సంబంధించిన ఒక ఏదో చిహ్నం ఉండేది. టోటెమ్ అంటారు తెగకు సంబంధించి. మీరు చాలా సినిమాల్లో కానీ ఈవెన్ ఆదివాసీ ప్రాంతాల్లో అక్కడ ఏమి ఉండదు, ఇది ఒక తెగ ఉంది అనే గుర్తుకి వాళ్ళ తెగ అదొక సింబాలిక్గా ఉంటాయి, సింబల్స్ అది నేచర్ సంబంధించిన సింబల్స్. కానీ హీరోయిక్ క్యారెక్టర్స్ వచ్చినాయి తర్వాత. ఈ హీరోయిక్ క్యారెక్టర్స్గా వచ్చిన వాళ్ళు ఇక వాళ్ళని చూసిన తర్వాత ఈ స్టోరీస్ తర్వాత తరాలకు చెప్తా ఉన్నారు కదా. ఈ తర్వాత తరాలు వాళ్ళని మన గాడ్ అనుకుని ఆ గాడ్ అంటే రిప్లేస్ అయింది నేచర్ గాడ్ ఇక్కడ. అప్పుడు ఏమైంది, అనేక స్టోరీస్, అంటే నేను ఒకటి అనుకున్నా, ఇట్లా యుద్ధం చేసిండు, అట్లా చేసిండు, జంతువుని అట్లా చంపిండు ఇట్లా అని చెప్పి, అసలు ఇట్లా బల్లెం వేస్తే కనపడకపోయేది, లేకపోతే ఇట్లా ఇక అట్లా అంటే అతిశయోక్తులు యాడ్ చేయబడ్డాయి. అందుకే మనకు వ్యాకరణంలో అతిశయోక్తి అలంకారం అంటే ఇట్లా ఒక తరం నుంచి ఒక తరానికి వేసరికి ఆ కథల్లో ఇంకా చాలా జరిగిపోయింది. అట్లా ఈ హీరోయిక్ క్యారెక్టర్స్ వచ్చి గాడ్స్గా తయారైన హీరోయిక్ క్యారెక్టర్స్ ఆ రోజుల్లో ఎవరు? హీరోయిక్ క్యారెక్టర్స్ అంటే ఆ రోజుల్లో మాతృస్వామ్య వ్యవస్థ, గణతంత్రం. అంటే నువ్వు ఎవరైనా సరే తండ్రి ఎవరో తెలియదు గుంపులో అప్పుడు మ్యారేజ్. సో తల్లి ద్వారానే నీకు ఐడెంటిటీ, నీ అస్తిత్వం అంతా తల్లి ద్వారానే ఉంటుంది. సో అందువల్ల తల్లి ద్వారా అస్తిత్వం ఉన్నప్పుడు తల్లి ఆ గ్రూప్ని లీడ్ చేసింది. కాబట్టి ఆ రోజుల్లో ఉండే క్యారెక్టర్స్ గాడ్ ఎవరైనా మనం చూసుకుంటే దే ఆర్ ఆల్ ఫిమేల్. ఇప్పుడు మనకు అందుకే ఊర్లలో పోసమ్మ, మైసమ్మ, మాలేరమ్మ రకరకాల వాళ్ళు కనపడతారు. రైట్. సో రేణుకాయలమ్మ ఇట్లా రకరకాల వాళ్ళు కనపడతారు. వీళ్ళందరూ ఫస్ట్ గాడ్స్ అన్నమాట. అంటే first అయితే ఇప్పుడు మీరు చెప్పిన దేవతలు అందరూ మన కల్చర్ దగ్గర ఉన్నారు కదా, సౌత్ ఇండియా. ఇప్పుడు ఆఫ్రికాలో అలాంటి సైడ్స్ లో ఉన్న ఇలాంటి ఫీమేల్ గాడ్స్ పేర్లు అక్కడ లోకల్ గా ఉంటారు సార్. వాళ్ళకి ఏమైనా పేర్లు చెప్పగలుగుతారు సార్? నాకు ఐడియా లేదు, కానీ అక్కడ కూడా ఉంటారు ఆ తెగల్లో. అక్కడ కూడా, ఎందుకంటే అక్కడ కూడా మాతృస్వామిక వ్యవస్థ, మనం కూడా అక్కడి నుంచి వచ్చినాం. సార్ అయితే నేను ఒక్కటి విన్నాను సార్, సారీ టు ఇంటరప్ట్ యూ. లైక్ నేను ఒకటి విన్నాను ఏంటంటే, మాకాళికా దేవి అని ఒక దేవత ఉన్నారు కదా సార్ ఇండియాలో. సో సౌత్ ఆఫ్రికా నుండి ఐ మీన్ వలస వచ్చిన దేవుడు అని చెప్పి విన్నాను సార్, అది నిజమా? వలస వచ్చినా అనేది అనుకోలేము. సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చేటప్పుడు మన భావాలు కూడా కొంత వచ్చి ఉంటాయి కదా. మనం కూడా ఆఫ్రికా నుంచి ఫస్ట్ హోమోసెపియన్స్ వచ్చింది ఆఫ్రికా నుంచి కాబట్టి మైగ్రేషన్. సో ఆ భావాలు అక్కడ ఏదైనా చూసినా, ఆ మెదడులో ఏదైనా ఉంటే ఉండొచ్చు. బట్ అదే ఇక్కడికి అంటే ఆ ప్రాసెస్లో అనేక భావాలు వస్తాయి కాబట్టి అట్లా వచ్చింది.
కానీ ఇక్కడ లోకల్గా ఇక్కడ ఈ మాతృస్వామ్య వ్యవస్థలో వాళ్ళు కాపాడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నా రకంగా గాడ్స్. అందుకే మీరు చూడండి కట్టమైసమ్మ అంటారు. కట్టమైసం ఏంది అంటే ఊర్లో వాళ్ళు ఏదో చెరువు దగ్గర పక్కన నీళ్ళ పక్కనే కదా జీవనం, నీళ్ళ పక్కనే ఉండాలి. అడవుల్లో ఎక్కడ నీళ్ళు ఉంటే అక్కడ ఏదో కుంటో చెరువు కట్ట ఉంటుంది. ఆ పక్కన ఉన్నప్పుడు ఆ కట్ట ఏదన్నా తెగి వస్తుంది, ఆ టైంలో అందరినీ కూడగట్టి నాయకత్వం వహించి దాన్ని కాపాడటం ఇలాంటివి చేసిన వాళ్ళు. సో అట్లా ఎవరైతే తమ జీవితాల్లో తమకు మంచి చేశారో వాళ్ళని గాడ్స్ ఎవాల్వ్ చేస్తున్నారు. సార్ ఇది కట్ట అంటే వుడెన్ బ్రిడ్జ్. కట్ట అంటే వుడెన్ బ్రిడ్జ్ అని కాదు, మన మట్టి చెరువు ఉంటది కదా, చెరువు అవును. పక్కన కట్ట, ట్యాంక్ బండ్ అంట. అవును. ఇప్పుడు అంటే సిమెంట్ చేశారు కానీ అది ఒకప్పుడు మట్టి. ప్రతి చెరువుకి కట్టలు ఉంటాయి. చెరువు కట్ట. సో బాండ్ అది అలాంటి చెరువు కట్టలు, అందుకే కట్టమైసారు. సో అట్లా చాలా మంది చాలా రకాలుగా ఒక వ్యాధి వచ్చినప్పుడు ఏదో ఒకరు ఏదో ఒక చెట్టుని గమనించి ఆకు పసరు అవి తెచ్చి ఇస్తారు. తల్లి కూడా మనకి ఇంట్లో ఏం చేస్తారు, ఏం అందుబాటులో లేదనుకోండి ఇంత వామాద తెచ్చి పెడతారు, లేదా తేనె అంటారు. అది తగ్గడానికి ఏదో తంటాలు పడతారు. సో అట్లా వాళ్ళ ఆ కాలంలో ఆ ప్రకృతిలో బతికేరు అడవుల్లో. సో అడవుల్లో ఆకులు ఉన్నాయి, అడవుల్లో పండ్లు ఉన్నాయి, అడవుల్లో వాటిలో నుంచి ఒకటి తింటే ఒక టేస్ట్ ఉంది, ఒకటి తింటే ఒకటి ఉంది, ఒకటి తింటే నేను ఒక రకంగా ప్రవర్తిస్తున్నాను, ఇంకో తింటే ఇంకోటి తింటే ఇంకో రకంగా. సో వీటిల్లో ఏమున్నాయి అది కొన్ని వేల సంవత్సరాల అబ్జర్వేషన్ కదా. సో అక్కడి నుంచి వచ్చినప్పుడు ఇది వాడితే అట్లా ఎవరన్నా ముందే మనకు తెలివిగా కనుక్కొని వాళ్ళకి ఇచ్చి ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ఈ చిన్న చిన్న వైద్యాలు చేయడం మొదలుపెట్టారు. వాళ్ళని కూడా అలాంటి మహిళలు కూడా గాడ్స్గా ఆ దేవతలుగా పోల్చే సంప్రదాయం. సో అది వాళ్ళకి మరి అప్పుడు ఆహారం ఏంటి, వేటే జీవనం. కాబట్టి నేను వేటాడిన మాంసమే అక్కడ పెట్టుకోను. అందుకే ఇప్పుడు కూడా పెడతారు. అంతే కదా, వేటే జీవనం, వేటే జీవనం వేట నుంచే. సో అందుకే ఆ రకంగా ఆ దేవతలు వచ్చారు. కానీ మనిషి యొక్క బ్రెయిన్, మెదడు యొక్క ఈ ఆలోచన విధానం యొక్క సహజ లక్షణం ఏంటంటే అక్కడే ఆగిపోదు. ఆ సమాధానం చెప్పుకొని అక్కడే ఉంటే అక్కడే ఆగిపోతుంది బ్రెయిన్. కానీ అక్కడే ఆగిపోకుండా నేను చెప్పింది ఇక్కడేదో ఇంకేదన్నా తేడా ఉన్నట్టుంది, అసలు వాస్తవం ఏదన్నా ఉందా అది కనుక్కుందాం అనే వైపు ఆ హేతుబద్ధ ఆలోచన ఎప్పుడైతే ఆ రీజన్ ఏదో ఉంటుంది అని వెతుక్కోవడం మొదలుపెట్టిందో అక్కడి నుంచి ఇప్పుడు మనకు అనేక కారణాలు తెలిసినాయి. వీటన్నిటికీ ఎందుకు జరుగుతుంది, వానలు ఎందుకు పడతాయి, తుఫాన్లు ఎందుకు వస్తాయి, ఇప్పుడు పిడుగులు ఎందుకు పడతాయి, ఇట్లాంటి వాటి అన్నిటికీ మనం చూస్తాం కదా. పిడుగులు పడ్డప్పుడు అర్జున కిరీటి ఫల్గుణ అంటారు. అంటే అర్జునుడు ఏదో రథం మీద పోతుంటే ఆ రథము మళ్ళా ఆ మేకు ఊడి కింద పడితే సాయసలు అంటారు, పిడుగు అంటారు. అందుకనే ఇలా అంటారు. కానీ ఇప్పుడు మనకు తెలుసు లైట్నింగ్ అంటే ఎందుకు, పిడుగులు అంటే ఎందుకు. ఎంత పెద్ద బిల్డింగ్ కట్టినా కూడా ఈరోజు పిడుగులు పడవు, బుర్జ్ ఖలీఫా బిల్డింగ్ కట్టినా కూడా పడవు. సో ఇట్లా దాన్ని అంటే అసలు కారణం ఎందుకు తెలుసుకున్నాక మనం సొల్యూషన్ సైంటిఫిక్గా ఎత్తుకోగలం. కాబట్టి ఈ శోధన పరిశోధన అనే తపన ఏదైతుందో ఆ కుతూహలం జిజ్ఞాస అది మానవులకు ఉండే సహజాత లక్షణం. దాన్ని మనం చంపకుండా ఉంటే మనం కొత్త ఆన్సర్స్ వెతుక్కునే ప్రయత్నం చేస్తాం, అసలు రీజన్ ఏంటో వాస్తవం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అది ఇంకోవైపు జరిగింది. భారతదేశానికి వచ్చేసరికి మనం అనుకున్నట్టు ఇక్కడ అసలు మతము అనేది మొదట్లో రాపం. ఏ దేశంలో అయినా మతము అనేది ఒక ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్ రూపంలో రావడానికి కొంత అంతకుముందు ఫిలసాఫికల్ థాట్స్ అంటే తాత్విక దృక్పథాలు. ఈ తాత్విక దృక్పథాల్లో భారతదేశంలో మొట్టమొదటి నుంచి ఒకవైపు ఏమో ఈ సబాల్టన్ అంటే మనకు మొదటి నుంచి ఉన్న కల్చర్లో ఈ లోకల్ నేచర్ గాడ్స్ లేదా ఇప్పుడు షీరోయిక్ అంట మహిళా గాడ్స్ కాబట్టి షీరోయిక్ గాడ్స్. సో ఈ దేవతలు ఇది వచ్చి పూజ జరుగుతుంది. ఇంకోవైపు ఇక్కడే ఆగిపోకుండా అసలు దీనికి కారణం ఏంటి, సత్యం ఏంటి, దీని వెనకాల ఏముంది, నిజంగానే ఆ శక్తి లేకపోతే దీని వెనకాల ఏముందని తెలుసుకునే బాగుంటుంది. సో ఆ ఆలోచన చాలా పెద్ద ఎత్తున పెరిగింది. చాలా మంది ఏమనుకుంటారంటే సైంటిఫిక్ థింకింగ్ అన్నా రేషనల్ థింకింగ్ అన్నా ఇదేదో పాశ్చాత్య వెస్టర్న్ కల్చర్ మనకు వచ్చింది, వెస్టర్న్ థింకింగ్ అనుకుంటారు. నో ఇట్ ఈస్ ఇండియన్ థింకింగ్ ప్రాసెస్. చార్వాక అక్కడి నుంచి వచ్చింది చార్వాక. అంటే ఇక్కడి నుంచి ఎవాల్వ్ అయింది చార్వాక. అందుకే చార్వాకాన్ని లోకాయతం అంటారు. అంటే లోకులలో ప్రసిద్ధి. అందరిలో ఆ రోజుల్లో ప్రజల్లో ఉండే భావజాలం ఇదే. సార్ అప్పట్లో చార్వాక స్కూల్స్ ఉండేయండి కదా, స్కూల్స్ ఉండేవి, చార్వాక ఆలోచన ఉండేది, చార్వాకులు అనేక ప్రశ్నలు వేసేవాళ్ళు. వాళ్ళు అంటే ఎంత సైంటిఫిక్ గా ఆ రోజులు, అంటే ఈ రోజు మనం మోడర్న్ సైన్స్ తో పాట ఫిజిక్స్ తో దాన్ని
పోల్చడం సరైనది కాదు కానీ ఆ రోజుల్లోనే ఇంకా 6,000 సంవత్సరాల క్రితమే ఆ సింధు నాగరికత ఎవాల్వ్ అవుతున్న క్రమంలో ఈ టెక్నాలజీ కూడా అట్లే వచ్చింది కదా. ఇప్పుడు నేను ప్రకృతిని అర్థం చేసుకునేటప్పుడు ఆ సూత్రం నాకు అర్థమైన తర్వాత దాన్ని నేను సాధనాలు తయారు చేసుకోవడానికి వాడుకుంటాను. ఒక రాయి విసిరినం ఏదో ఒక ఆత్మ సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం, నేను నా స్వీయ రక్షణ కోసం ఒక పులో ఏదో జంతువు వచ్చి దాడి చేస్తున్నప్పుడు ఆ ఒక రాయి తీసుకుని ఆ టైంలో ఏదో అందుబాటులో ఉంది దొరికి ఇసిరేసాను. అప్పుడు అర్థమైంది రాయితో కొడితే ఏదైనా జంతువు దెబ్బ తగిలిపోతుందని. అట్లా రాళ్ళ సాధనాలు అందులో దాన్ని కొన్నిటికి కొడితే దెబ్బ తగిలిన కూడా వచ్చి ఒక్కోసారి దాడి చేసిన లేదా పారిపోయాయి. కొన్ని కొడితే వాటికి గాయమయ్యి రక్తం గారి ఎందుకయింది అంటే అప్పుడు గమనిక వందలేళ్ళు ఈ అబ్జర్వేషన్ ఏదో ఒక్కరోజు వచ్చింది, కొన్ని 100 ఏళ్ళు అబ్జర్వ్ చేసిన తర్వాత అర్థమైంది ఏంటంటే షార్ప్గా ఉన్నది మనదేలి కొచ్చగా ఉంటే అది తగిలితే గాయం అవుతుంది. సో ఏం చేయాలి, నువ్వు షార్ప్గా ఉండే ఆ స్టోన్స్ ఏదైతే అవి వెతుక్కొని పెట్టుకోవాలి. సో వేటకి వెళ్ళేటప్పుడు అవి పెట్టుకోవాలి. అట్లా పెట్టుకున్నాం. అన్నిసార్లు దొరకకపోతే దాన్ని షార్పెన్ చేయాలి. షార్పెన్ చేయాలంటే అప్పుడేం షార్ప్నెస్ లేదు. సో ఏం చేయాలి, రాయిని పడితే ఏమైంది, మంట వచ్చింది, ఫైర్. సో ఫైర్ అప్పటిదాకా ఏంది, అడవులు తగలబడితే నేచర్ ఫైర్, నేచర్లో ఏ ఫైర్ ఉందో దాన్నే వాడుకొని జంతువులు కాల్చుకొని తినాల్సి వచ్చేది. అందుకోసం మొద్దుల్ని కాపాడుకోవడమే ఆ రోజు గాడ్ కాన్సెప్ట్. ఇంకోటి కూడా మొద్దు ఏదైతే కాలిపోతున్న దొంగ ఉంటుందో ఆ లాగ్ తీసుకొచ్చి అది వాళ్ళ ఉండే ప్రాంతంలో పెట్టుకొని ఆ మంట ఆగిపోకుండా దాని మీద కరెక్ట్ పుల్లలు ఇవన్నీ వేస్తూ ఉండి కాపాడడం. ఆ కాపాడడమే, ఎందుకంటే దేవుణ్ణి కాపాడుకోవాలి, దాని చుట్టూ పూజలు, మళ్ళీ అది ఒక బ్రతుకు మొదలు. సో అట్లాంటి కల్చర్. కానీ ఇక్కడ ఏమైంది, నువ్వు సెల్ఫ్ మేడ్ తయారు చేయగలుగుతావు, నువ్వు రాయని కొట్టి. సో అది వచ్చిన తర్వాత ఓకే, నేను ఇది ఇంత కాపాడాల్సిన అవసరం లేదు, నాకు ఏదో ఆ రాత్రిపూట అక్కడ ప్రాంతంలో ఉంటే పులులు ఇవన్నీ పంటకు భయపడి కూడా రావు కాబట్టి అది ఓన్లీ రక్షణ కోసం తప్ప అదేమి ఏదో ఆ నేచర్లో వచ్చినప్పుడే నేను ఏదో శక్తి ఇచ్చినప్పుడే నేను దాచుకోవాలి లేకుంటే లేదు. సో అట్లా ఒక్కొక్క అంశం తెలిసిన తర్వాత సైన్స్ అంటే ఈ నేచర్ గురించి అర్థమైన తర్వాత నేచర్ యొక్క నియమాలు ఏవైతున్నాయో ఏమైతే ఎట్లుంటాయో అందులో సత్యాలు తెలిసిన తర్వాత దాని ఆధారంగా టెక్నాలజీ రూపొంది సాధనాలు తయారైనాయి. రాళ్ళ సాధనాలు, అక్కడి నుంచి ఈటలు విసరడం, అక్కడి నుంచి అప్పటిదాకా మీరు రాతి యుగంలో రాతి సాధనాల్లో ఈటలు ఇవన్నీ చూస్తే కూడా వీటన్నిటిలో కూడా మజిల్ పవర్ వాడు. అప్పటికి ఫ్యూయల్ లేదు, ఓన్లీ మన మజిల్ ఎంత పవర్ ఉంటే అంత దూరం విసరగలరు. ఈ క్రమంలోనే నేచర్ని గమనించేటప్పుడు, ముఖ్యంగా వెదురు చెట్లు ఇట్లాంటివి గమనించేటప్పుడు ఇట్లా లాగినప్పుడు వాటికి ఎక్కువగా ఫోర్స్గా వచ్చి దెబ్బలు తగలడం, ఇట్లా రకరకాల గమనించిన తర్వాత నారపోసలు అట్లా ఉంటాయి, పలము, బాణం తయారైంది, విల్లంబు తయారైన తర్వాత ఏమైంది, ఇప్పుడే మనిషికి అప్పటిదాకా మజిల్ పవర్నే యూజ్ చేసేవారు, ఇప్పుడు కొత్త ఎనర్జీ తోడై ఇది లాగిన తర్వాత వదిలిపెడితే దీని ఎనర్జీ కూడా తోడై దాని కైనెటిక్ ఎనర్జీ విపరీతమైన స్పీడ్ పెరిగి ఈ బాణము నేను మామూలుగా నా కండర శక్తిని ఉపయోగించి వేసిన దానికంటే ఎక్కువ స్పీడ్ ఎక్కువ ఫోర్స్తో ఎగిరి వెళ్ళి తగులుతాం. సో నేను దూరం నుంచి కూడా ఇప్పుడు బాణం వేస్తే జంతువుని కొట్టగలను, దాని దగ్గర పోయి నా ప్రాణాలకు తెగించి పోరాడాల్సిన అవసరం లేదు. నేను నా ప్రాణాలను కాపాడుకుంటూ నన్ను నేను కాపాడుకుంటూ దూరం నుంచి కూడా వాడుకుంటాను. సో కొత్త ఎనర్జీ తోడే అట్లా టెక్నాలజీ అభివృద్ధి చెందుతుంది. చాలా మంది ఏమనుకుంటారంటే సైన్స్ అంటే ఏదో ఇప్పుడు వచ్చిన క్వాంటమ్ మెకానిక్స్ లేకపోతే ఈ జెనెటిక్స్ ఫిజిక్స్ ఎలక్ట్రానిక్స్ ఇదే కాదు. సైన్స్ అనేది ఆదిమ మానవులలో ఎప్పుడైతే ఈ రేషనల్ థింకింగ్ ఆలోచన మొదలై ప్రశ్నలు వేసుకొని జవాబులు ఎత్తుకోవడం మొదలు పెట్టారో అక్కడే మొదలై అంటే వన్ క్లాసిక్ స్టార్ట్ అయ్యి అది కూడా ఎవాల్యూషన్ అవుతుంది అంతే కదా ప్రాసెస్. మీరు ఏ టెక్నాలజీ అని చూడండి, సడన్ గా రాలేగా. మా చిన్నప్పుడు కట్టెల పొయ్యి ఉండే, బొబ్బుల కొంపటి ఉండే, తర్వాత కెరసనాయిల్ స్టవ్ వచ్చింది, కెరసనాయిల్ స్టవ్ బత్తీలతో వచ్చింది, ఆ తర్వాత బత్తీలు లేకుండా గ్యాస్ కొట్టి కెరసనాయిల్ పోసి గ్యాస్ కొడితే అప్పుడు వచ్చేది. ఇప్పుడు గ్యాస్ స్టవ్, ఇండక్షన్, ఓవెన్, ఇట్లా రకరకాలుగా ఎవల్యూషన్. ప్రతిదీ మీరు ఏ టెక్నాలజీ అయినా చూడండి అట్లా ఎవల్యూషన్ ప్రాసెస్ లో వచ్చింది. ఆ విధంగా సైన్స్ డెవలప్ అవుతున్న క్రమంలో ఈ దిశలో కూడా ఆ భావజాలం పెరిగి అదే ఒక క్లైమాక్స్ లో చార్వాక రూపం, లోకాయత రూపం తీసుకు అక్కడ వాళ్ళు అడిగిన ప్రశ్నలు చాలా ఎట్లా ఏమంటారు, ఒక వస్తువు ఒక పదార్థం, ఆ పదార్థం ఇంకో పదార్థంతో కలిసినప్పుడు దాని లక్షణం మారుతుంది. ఆ పదార్థం లేదా
కెమిస్ట్రీ అక్కడే. సార్ మర్చిపోయాను, ఇది చార్వాక ఫిలాసఫీలో రూట్ ఫిగర్ ఎవరు? లైక్ ఆ రూట్ ఫిగర్ అంటే అంటే ఇది నేను చెప్పింది వేల సంవత్సరాల Yeah. పరిణామంలో వచ్చింది. అంటే కానీ కొన్ని ప్రామినెంట్ పర్సన్స్ ప్రామినెంట్ పర్సన్స్ లో మనం మక్కాలి ఘోషాలు. ఓకే. సో ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు మనకి. సో వాళ్ళందరూ కూడా వాళ్ళు చెప్పింది కూడా ఏంటంటే మన ప్రకృతి కాత్యాయన ఇట్లా రకరకాల వాళ్ళు వీళ్ళందరూ చెప్పింది ఏంటంటే వీళ్ళ భావజాలంలో మనకు చెప్పబడే అంశం ఏంటంటే ఒకటి ఇది పదార్థాల కలయికతో. ఇప్పుడు ఉదాహరణకు మనం చూస్తాం కదా తమలపాకులు సున్నము కాసు కలిపితే. సో అట్లా అనేక రకాల వాళ్ళు కూడా పదార్థాలను కలిపినప్పుడు వాటిలో రంగులు మారడం, కొత్త లక్షణాలు రావడం. అట్లాగే వాళ్ళకి చెట్టు నుంచి కళ్ళు వచ్చింది. చెట్టు నుంచి కళ్ళు వచ్చింది. మామూలుగా కళ్ళు తాగితే మీరు ఏ చెట్టు చాలా చెట్లకు కళ్ళు వస్తుంది. మామూలుగా తాగితే పొద్దున్నే ఫస్ట్ తీసినప్పుడు తాగితే ఏమనిపించదు. కానీ ఒక గంట 2 గంటలు అయిన తర్వాత కనుక మీరు తాగితే అది ఆల్కహాలిక్గా మారిపోయి పులిసిపోయిన తర్వాత ఫర్మెంట్ అయ్యి మనకి అది టేస్ట్ మారుతూ ఉంది. మనలో మన ప్రవర్తనలో కూడా మార్పు వచ్చింది. సో అప్పుడు ఏమో ఈ పదార్థాల్లో ఏదో మార్పు జరుగుతాం. అందువల్ల నేను ఉదయం తాగిన దానికి ఇప్పుడు తాగిన దానికి ఏదో తేడా. అంటే ఇట్లా ప్రకృతిలో జరిగే అనేక వాటిని గమనించి వాటి ఆధారంగా ఇక్కడ ఈ ప్రాసెస్ మనం అర్థం చేసుకోవాలని దాని గురించి వివరించి. సో అంటే పదార్థము అది మారుతుంది. మారడమే కాదు, ఆ మారడం ద్వారా మన ప్రవృత్తులు, మన మానసిక ప్రవృత్తిలో కూడా మార్పు వస్తుంది, ఆలోచనలో కూడా మార్పు వస్తుంది, శారీరకంగా కూడా మాట తూలడం, పడిపోవడం. సో అందువల్ల ఈ పదార్థం యొక్క ప్రభావం మన మీద ఉంటుంది. చాలా మంది ఏమనుకుంటారంటే మూఢత్వమే మన దేశంలో ఉందేమో. ఇది వైజ్ఞానిక అనగానే మీరు సైన్స్ అనగానే ఇది పాశ్చాత్య సంస్కృతి సైన్స్ అంటారు. నేనేమంటానంటే నా భారతీయత వైజ్ఞానిక వారసత్వం. ఆదిమ మానవులు ఆ చెట్టు తర్రల్లో కొండ గుహల్లో బ్రతకడం మొదలు పెట్టడం కూడా విజ్ఞానమే. రాతి సాధనాలను వాడడం మొదలు పెట్టడం కూడా విజ్ఞానం. కాబట్టి నేటి విద్యార్థులు, నేటి యూత్ వీళ్ళు ఈ స్టోన్ ఏజ్లో ఎట్లా జరిగింది, ఆ సాధనాలు, ఆ టూల్స్ ఎలా ఎవాల్వ్ అయింది, ఆ ఎవల్యూషన్ ప్రాసెస్ ఎట్లా జరిగింది, ఇప్పుడు మనకు చాలా మ్యూజియంలో కనపడతాయి. వీళ్ళు చూడాలి, తెలుసుకోవాలి. అంటే మన చరిత్ర ఏంటి, మన వారసత్వం, మన హెరిటేజ్ అనేది మనకు వాళ్ళకి అర్థం కాకపోతే మూఢత్వమే లేకపోతే ఇంకేదో ప్రకృతి అతిశక్తే మన వారసత్వం అనుకునే భ్రమల్లో ఉంటాం. ఓకే సార్, అయితే నాకు ఫాలోఅప్ క్వశ్చన్ ఉంది. ఇప్పుడు ఇండియాలో మీరు చూసిన మోస్ట్ మైండ్ బ్లోయింగ్ వార్ మెషిన్స్ కానీ, లైక్ వార్లో యూజ్ చేసిన టెక్నిక్స్ కానీ అవి ఏమన్నా తెలుసా? అంటే అప్పట్లో మనము ఆదిమ కాలంలో వాళ్ళైతే రాతి సాధనాలు, తర్వాత ఇనుప సాధనాలు. కానీ ఆ తర్వాత కాలంలో మీరు చూస్తే మీరు ఎప్పుడైనా రాజుల కాలం వరకు యుద్ధాలు జరిగినాయి బాణాలతో. అవును సార్, బాణాలతో. అవును, బాణాలే. అందుకే బాణాల్లోనే అనేక అస్త్రాలు అవన్నీ వాటికే పేర్లు పెట్టు. ఈటెలు, బాణాలు. ఆ ఈటెల నుంచి కాపాడుకోవడమే. మనకి తుపాకీ కనుగొనింది చైనా కదా. సో ఫిరంగి బ్రిటిష్ వాళ్ళు వచ్చిందాక కూడా మన దగ్గర. సో ఇట్లా వాడిని మొట్టమొదటిసారి రాకెట్స్ వాడింది ఇక్కడ టిప్పు సుల్తాన్. అంటే రాకెట్స్ అంటే ఇప్పుడు వేసే రాకెట్స్ యుద్ధంలో వాడుకోవడానికి ఇజ్రాయల్ మీద. సో ఇవన్నీ కూడా తర్వాత కాలంలో వాడు. అయితే అన్నిటికంటే ముఖ్యంగా ఈ దేశంలో బాగా మన దేశంలోనే ఇవాల్వ్ అయింది మెటలర్జీ. అంటే ఎప్పుడైతే ఐరన్ ఏజ్ వచ్చిన తర్వాత ఐరన్ వినియోగించుకోవడం మొదలుపెట్టిన తర్వాత ఇంకా అనేక రకాల మెటల్స్ని కూడా ఇట్లా వాడుకోవచ్చు కదా అని మొదలు. మెటల్స్ని వాడుకోవడమే కాదు, ఆ మెటల్స్ని అది వాడాలంటే నువ్వు ఒక పరికరం తయారు చేయాలంటే అదే కత్తి తయారు చేయాలంటే ముందు దాన్ని కరగదీయాలి. నీకు ఏ ఆకారం కావాలో ఆకారం పెట్టాలి. అలాంటి తయారు చేసేటప్పుడు నేను ఇది తయారు చేసినప్పుడు ఈ మెటల్ కరిగించలేనా, ఇవి కరిగి మెల్ట్ అయితే ఈ రెండింటిని కలిపితే. సో అట్లా మిక్స్డ్ మెటల్స్ అట్లా వచ్చినాయి. దాని ఫలితమే మనం చూడొచ్చు. ఇప్పుడు ఢిల్లీలో కుతుబ్ మినార్ దగ్గర ఒక ఐరన్ పిల్లర్ ఉంటుంది, ఓపెన్ ఉంటుంది, వాన పడుతుంటుంది, ఎండుతుంటుంది, ఎంతైనా కూడా దానికి తుప్పు కొట్టదు, రస్ట్ అది ఇప్పటికీ. ఎందుకంటే అది ఇతర మెటల్స్లో ఉండి ఏంటి సార్ కాంపోజిషన్ ఏమో రకరకాలు, కానీ ఆ కాంపోజిషన్తో ఉండడం వల్ల అది తుప్పు రస్ట్ పట్టకుండా ఆగిపోయింది. సో అందువల్ల అట్లాంటి మెటలర్జీ ఆ కాలంలో, ఇదేమో అసలు తర్వాత కాలమే, కానీ అంతకుముందే భారతదేశంలో అలాంటివి చాలా పెద్ద ఎత్తున
పెద్ద పెద్ద ఫర్నెసెస్ పెట్టి ఇలాంటివి తయారు చేసి, అందులో ప్రధానంగా ఆ రోజుల్లో తయారు చేసిన ఏంటిది, ఒకటి వ్యవసాయానికి నాగళ్ళు, కరువులు నాగళ్ళు, ఇట్లాంటివి వాటికి yeah. సంబంధించినవి. రెండోది మీరు అన్నట్టు యుద్ధ సామాగ్రి, కత్తులు, ఈటలు, ఇంకా పెద్ద పెద్ద ఆ బాణాలకు కూడా చివర ఇనుప ములుపులు పెట్టడానికి వాటిని రకరకాల షేపుల్లో తయారు చేసి అవునండి. ఇట్లా రకరకాలుగా వీటితో పాటు వాటి నుంచి కాపాడుకోవడానికి కవచాలు, అవి ప్రొటెక్షన్ కోసం. సో ఇట్లా రకరకాల ప్రొటెక్షన్ మెటీరియల్ వచ్చింది. ఆ తర్వాత ఎప్పుడైతే ఆరియన్స్ వచ్చారో, లేదా ఆరియన్స్ అంటామా, లేదా దేశాల నుంచి ఈస్ట్ ఏషియా ప్రాంతం, మిడిల్ ఏషియా ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు వచ్చేటప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే, ఈ మన సౌత్ ఆఫ్రికా, ఈ ఆఫ్రికా నుంచి సౌత్ ఇండియాకి ఎంటర్ అయిన వీళ్ళు ఇక్కడ ఇదే దేశం చుట్టూ 3 వైపులా సముద్రం ఉంది, అటువైనా ఆ సముద్రం, ఇటువైనా సముద్రం. సముద్రం మీద బోట్ల ప్రయాణం, ఇదొక టెక్నాలజీ అభివృద్ధి చేసుకున్నారు, సైన్స్ని అర్థం చేసుకొని. ఆర్కిమిడిస్ కంటే ముందే ప్లవన సూత్రాలు ఇట్లా ఉంటాయి, ఆర్కిమిడిస్ ఫ్లోటింగ్ ఎలా అవుతాయి అనేది అర్థం చేసుకొని బోట్స్ ఇది మొదలై ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళడం, ఇదొకటి మొదలై. ఇంకోవైపు ఇటు కొద్దిగా మూవ్ అవ్వడం, అక్కడి నుంచి ఇటు మూవ్ అవ్వడం. ఎందుకంటే ఒక దగ్గర ఉన్నప్పుడు వేటాడడానికి జంతువులు దొరకవు. వాళ్ళు ఆల్రెడీ మైగ్రేషన్ పీపుల్ కదా, ఒక ప్రాంతం నుంచి అక్కడి నుంచి ఇటు వచ్చారు కాబట్టి మూవింగ్ కూడా వాళ్ళకి, మొబిలిటీ కూడా అలవాటు కాబట్టి అట్లా ఇటు పైకి వెళ్ళడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో అప్పటిదాకా గుంపులుగా చెట్టు త్వరలకుండా గుహల్లో ఉన్నవాళ్ళు ఈ చెట్లు ఇవన్నీ గమనించి వాటిని ఆకులు వేసుకొని అట్లా గుడిసెలు. సో ఇవి ఎప్పుడైతే వచ్చినా స్థిర నివాసాలు, అంటే చిన్న చిన్న గూడాలు, ఆ ఆదివాసి ప్రాంతాల్లో ఉన్న అడవుల గూడెం, ఇవన్నీ నీళ్ళు ఎక్కడ ఉంటాయి లేదా తనకి రక్షణ ఎట్లుంటాయి అట్లాంటివి చూసుకొని వాటి చుట్టూ ఏర్పాటు చేసుకుంటాం. ఆ తర్వాత మనకి ఇక్కడి నుంచి ఎవాల్వ్ అవుతూ నగరాల కల్చర్ వచ్చింది. సో వీటన్నిటి క్లైమాక్స్ మనము ఈ హరప్పా, మొహంజదారో సిటీస్ చూడగలుగుతాం. అవి ఇప్పటి వరకు బయటపడినాయి, కానీ ఇంకా అనేక సిటీస్ ఉంటాయి మనకి భూగర్భం. మొన్ననే తమిళనాడులో కూడా ఒకటి ఏదో సిటీ బయటపడింది. అవును, తమిళనాడులో. సో అట్లాంటి సిటీస్ కూడా అనేక చోట ఇవ్వాలి. ఇప్పుడు మీరు దీని అంతటికి కేవ్ మ్యాన్ గుహల్లో నివసించిన రోజులు, నాకు ఎప్పుడో శ్రీశ్రీ రాస్తాడు క్రొమాగ్నన్ గుహల్లో అని. అంటే ఆ రోజుల్లో తెలిసిన క్రొమాగ్నన్ గుహల గురించి, కానీ ఇప్పుడు మనకు తెలిసిన చరిత్రలో మనం చూస్తే, మీరు తెలంగాణ ప్రాంతంలో అనేక ప్రాంతాలకు వెళ్తే, ఇప్పుడు భూపాలపల్లి జిల్లా వెళ్తే అక్కడ పాండవుల గుట్ట, అంత గుట్టలు, ఆ గుట్టల్లో దాదాపు 20-30 వేల ఏళ్ల క్రితము ఆనాటి మానవులు వేసిన పెయింటింగ్స్ ఉన్నాయి. ఇంకా మనం ఇవాళ వేసిన పెయింటింగ్ రేపు పోతాం, వెలిసిపోతాం, కానీ ఆ పెయింటింగ్స్ ఇప్పటికీ ఉంది. సో వాళ్ళకి ఆ రోజుల్లో ఏమి వాళ్ళకున్న అవగాహన ఏంది, వేటి గురించి, వాళ్ళ చుట్టూ ఉండే జంతువులు కానీ మనం అర్థం చేసుకోవడానికి అవి తోడ్పడతాయి. సో అక్కడ ఉంది, భువనగిరి దగ్గర ఉంది. మొన్ననే ఒక టీం వెళ్ళి రామప్ప పక్కన ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఒక విలేజ్ ఉంది, అక్కడ గుట్టల మీద వెళ్తే అక్కడ కనపడ్డాయి గుహల్లో నివసించిన. సో మన హైదరాబాద్లో కూడా ఉన్నాయి, భువనగిరిలో, ఇట్లా అనేక చోట్ల. భువనగిరి యాదాద్రి. సో అక్కడ కూడా ఆ ప్రాంతాల్లో ఈ గుట్టల్లో ఈ పెయింటింగ్స్ బయట. సో ఇవన్నీ ఏం చెప్తా ఉన్నాయి మనకి, ఆ రోజుల్లో మనుషులు ఈ ప్రాంతంలో ఎలా ఉన్నారు, అప్పటి ఆది మానవులు ఆ రోజుల్లో ఉండే పరిస్థితి, వాళ్ళు ఎలా నిజంగానే ఆ రోజుల్లో ఆ ప్రకృతిలో దొరికి ఆకుపసర్లో ఏదో ఒకటి వాడుకొని వాటిని కలర్స్గా తయారు చేసుకొని పెయింటింగ్ చేయడం, ఉక్కుతో గీతలు గీయడం. సో ఆ రోజుల్లోనే వాడుకున్నారు కదా, ఇది కూడా సైన్సే కదా, మీరు కలర్స్ తయారు చేసుకొని పెయింట్ చేయడం. సో ఇట్లాంటివి కూడా ఇక్కడ డెవలప్ అయింది. ఫలితంగానే మనకి సివిలైజేషన్ అన్న ఇక్కడ ఇది అంత అవుతూ ఒక క్రమంలో ఇవాల్వ్ అయింది. అంటే ఒక 70-80 వేల ఏళ్ల క్రితం ఇక్కడికి వచ్చిర్రంటే మనం హరప్పా, మొహంజదారో ఎంత చెప్తాం, 10,000 ఏళ్ళు. అంటే దాదాపు ఒక 60-70 వేల సంవత్సరాలు అడవుల్లోనే ప్రయాణం జరిగింది. మనం ఈ ప్రయాణంలో నుంచి 20-70 వేల సంవత్సరాల ప్రయాణంలో నుంచి మనకి సివిలైజేషన్, టౌన్స్ కట్టుకొని, డ్రైనేజ్ సిస్టము, అదేంటి నదుల్లో కాళ్ళల్లో పారుతున్న నీళ్ళని, వాగుల నుంచి నీళ్ళని కట్టలు కట్టి మళ్లించుకొని వ్యవసాయం డెవలప్ చేసుకోవడం. ఏదో తర్వాత వృత్తులు, ప్రతి వృత్తిలో సైన్స్ ఉంది కదా. ఇప్పుడు మగ్గం నేయాలంటే ఎంత సైన్స్, ఎంత ఇంజనీరింగ్ ఉంటుంది. నూలు తయారు చేసిన దగ్గర నుంచి, దానికి కలర్స్ వేసిన దగ్గర నుంచి, దాన్ని
పెట్టిన దగ్గర నుంచి ఆ మగ్గం దగ్గర తీసుకొచ్చి చేసిన దగ్గర నుంచి ప్రతి దగ్గర అసలు అక్కడ ఉన్నంత ఇంజనీరింగ్ నాకు వేరే ఎక్కడ కనపడదు. సో అంత ఇంజనీరింగ్, అంత సైన్స్. కుండలు చేయడంలో కుండ తీసుకురావాలి, ఒక చక్రం పెట్టిన దాన్ని మట్టిని బాగా కలపాలి, అందులో పెట్టాలి, మళ్ళీ ఆ కుండ తయారు చేయాలి, దాన్ని ఒక ఏ షేప్ ఆర్ట్ షేప్ తయారు చేయాలి, మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి హీట్ చేయాలి వామ్లో పెట్టి. అట్లనే మీరు వడ్రంగి చూడండి, అవసలే చూడండి, బంగారం తీసి దాన్ని ఇట్లా అందుకే మీరు ఇప్పుడు గ్రామాల్లో పోతే ఇప్పటికి ఇత్తడి పని వాళ్ళు ఉంటారు, ఎంత సున్నితంగా చెప్తారు. ఇదొక. ఇంకోవైపు సివిల్ ఇంజనీరింగ్ కట్టాలి బిల్. అప్పట్లోనే మనం మారప్ప మోహన్దార పట్టణాల్లో చూసినాం కదా సివిల్ ఇంజనీరింగ్. ఇక్కడ కూడా నేను చెప్పిన ఇప్పుడు తమిళనాడులో దొరికింది కానీ ఇట్లాంటి వాటిల్లో ఆ టౌన్స్లో చూసాం కదా అప్పట్లోనే బిల్డింగ్స్ ఇవి. సో అప్పుడు కోటలు కట్టాలి, పెద్ద పెద్ద రాళ్ళు తీసుకెళ్ళి అక్కడ నిర్మించాలి. అది ఒక రాయి తీసుకెళ్ళి ఒక రాయి మీద ఇంకో రాయి పెట్టాలి. ఇప్పుడులాగా క్రేన్లు జేసీబీలు లేవు కదా, పెద్ద పెద్ద మిషనరీ లేదు కదా. ఆ క్రమంలో ఎంతమంది ప్రాణాలు పోయి ఉంటాయి. అంటే ఈ టెక్నాలజీ సైన్స్ ఎవాల్వ్ అవ్వడంలో అనేక మంది తమ ప్రాణాలు కూడా అర్పించారు. సో అట్లా మీకు ఆ పెద్ద పెద్ద కోటలు కట్టడం అక్కడి నుంచి ఇవన్నీ కనపడతాయి. సో అట్లా ఇది సివిల్ ఇంజనీరింగ్ కూడా ఇది ఎవాల్వ్. సో ఇట్లా టెక్నాలజీ ఎవాల్వ్ అయినది కూడా మనకి ఈ దేశంలో కనపడుతుంది. సో ఇవన్నీ ఫలితమే వీటన్నిటి నుంచి వచ్చిన తార్కిక ఆలోచనలే చార్వాక లోకైతలో కనపడతాయి. వాటి తర్వాత బౌద్ధంలోకి బుద్ధ. సో ఆ రోజుల్లో చార్వాకానికి ఎప్పుడైతే ఈ వైదిక్ కల్చర్ ఈ దేశంలోకి వచ్చిందో, ఆ వేదాల్లో చెప్పబడిన కర్మకాండాలు లేదా ఈ ఏదైతే మన లోకల్లో ఏర్పడ్డ ఈ దేవతలు వాళ్ళ చుట్టూ జరిగే ఆచారాలు వ్యవహారాలు ఉన్నాయో వాటికి దీనికి మధ్యలో కాంట్రడిక్షన్ ఉండదు. అంటే ఇది కాదు, మనం ఇక్కడ ఆగిపోకూడదు, మన ఆలోచన ఇంకా ముందుకెళ్ళాలి అనే ఫలితంగా ఆ విధంగానే ఈ దేశంలో సైన్స్ డెవలప్ అవ్వకుండా రావడానికి ప్రధాన కారణం మొట్టమొదటి వేసింది చార్వాక. ఆ తర్వాత బుద్ధుడు వచ్చిన తర్వాత ఇది అసలు పీక్ స్టేజ్కి వెళ్ళి భారతదేశంలో సైంటిఫిక్ టెంపర్ కానీ సైన్స్ కానీ బాగా అభివృద్ధి చెందింది అంటే బుద్ధుడు అని అంటారు కాదు. బౌద్ధం వచ్చిన తర్వాత ఈ దేశంలో టెక్నాలజీ చాలా విపరీతంగా పెరిగింది. నేను ఇంతకుముందు చెప్పిన మెటరాలజీ కావచ్చు, మెడికల్ సైన్స్ కావచ్చు, చాలా అంశాల్లో. ఆ తర్వాత కదా నలంద యూనివర్సిటీ లాంటివి రావడము, అక్కడ ఇంకా చాలా పెద్ద ఎత్తున సైన్స్ అభివృద్ధి, టెక్నాలజీ అభివృద్ధి చెందడానికి కారణం. అందుకే పిసి రే అనే సైంటిస్ట్, పిసి రే హిస్టరీ ఆఫ్ హిందూ కెమిస్ట్రీ అని రాస్తాడు. ఆయన అప్పుడు ఆ కెమిస్ట్రీలో చెప్తాడు వేదాల్లో 4 మూలకాలు ఉన్నాయి, కానీ ఆ తర్వాత ఎన్ని మూలకాలు, ఈ దేశం ఈ టెక్నాలజీ ఎట్లా అభివృద్ధి చెందింది, మనకి అనేక అంశాలు. జమాలజీ. సరే 4 మూలకాలు ఏంటి? వేదాల్లో ఉన్నాయి. అప్పుడు ఇనుము అందరికి తెలుసు, మెటల్, ఇనుము, ఐరన్, తర్వాత బంగారం, గోల్డ్, సిల్వర్ గోల్డ్, సిల్వర్ తెలుసు. బ్రాంజ్ కూడా అప్పుడు బ్రాంజ్ ఉంది కదా, కత్తులు కటాలు బ్రాంజ్ తో తయారు చేస్తారు. సో ఇవి వాళ్ళకి తెలిసినాయి. సో ఆ తర్వాత ఇంకా అనేక అంశాలు, ఇప్పుడు జమాలజీ. సో అనేక రంగాల్లో సైన్స్ టెక్నాలజీ అభివృద్ధి చెందుకుంటూ ఆలోచన. ఎప్పుడైతే బౌద్ధం ఇది వచ్చిందో ఆ సపోర్ట్ వాళ్ళకి తగ్గిపోయింది. దాన్ని కౌంటర్ చేయడానికి బౌద్ధం మీద దాడి చేసి ఈ దేశంలో మొదలైంది బౌద్ధం. కానీ ఈరోజు శ్రీలంకలో, కాంబోడియాలో లేకపోతే చైనాలో కనపడినట్టు బౌద్ధం ఇక్కడ కనపడకూడదు. ఇక్కడ నుంచి తరిమి వేయబడింది ఒక రకంగా బౌద్ధం. ఆ తర్వాత ఈ దేశంలో సైంటిఫిక్ థింకింగ్ ఆగిపోయింది. ఈ తరిమి వేయడంలో 2 జరిగినాయి. ఒకటి బౌద్ధాన్ని తరిమి వేయడం. సార్ అంటే ఆ టైంలో నాకు తెలిసి చాలా మంది మాంగ్స్ చంపేసి ఉంటారు కదా. చంపారు, అటాక్స్ జరిగినాయి. చార్వాకుల్ని బుద్ధులు తలలు తెస్తే తలలకు వెలలు కట్టారు. నువ్వు ఎన్ని తలలు తెస్తే అంత మా బంగారం ఇవి వజ్రాలు ఇస్తాం. ఆ రోజులు ఉండేవి లేదా నాణాలు ఇట్లాంటివి వాటితోటి వెలలు కట్టారు. ఇంత అని, ఒక్కొక్కళ్ళకి ఇంత, ఒక తలకింత అని అట్లా రకరకాలుగా రాజులు ఒక రాజు ఒక రకంగా అక్కడ ఉండే వాళ్ళు కట్టి దాని మీద అటాక్ చేశారు. సో ఇదొక భౌతికమైనది. రెండోది మొగలాయలు కూడా వచ్చి నలంద లాంటి వాటిని దెబ్బతీయడం, ఇట్లాంటివి కూడా జరిగింది. అన్నిటికంటే ప్రధానంగా జరిగింది భావజాలం మీద అటాక్ చేయడం. దీన్ని కప్పిపుచ్చడానికి అనేక గ్రంథాలు, ఇతరత్ర అంశాలు, పురాణాలు, ఉపనిషత్తులు ఇవన్నీ వచ్చి చేరిపోయినాయి. ఇవన్నీ మనిషి మెదళ్లలో చేరి ఎవరైతే ఈ బౌద్ధిక లేదా వైజ్ఞానిక భావజాలంతో సైంటిఫిక్ ఎదుగుతున్నారో వాళ్ళ ఆలోచనని దెబ్బతీసే ప్రయత్నం జరిగింది. సో ఇది దెబ్బతీయడానికే ఈ దేశంలో సృష్టించబడిన ఒక కుట్రపూరితమైన అంశమే క్యాస్ట్ సిస్టమ్. ఈ కుల వ్యవస్థ ఏర్పడి అది ఘనీభవించి ఫ్రోజన్ అయిన తర్వాతే ఈ దేశంలో సైంటిఫిక్ టెంపర్ కానీ టెక్నాలజీ ఎదుగుదల కానీ ఆగిపోయింది. మీకు గత 1500-1600 ఏళ్ల నుంచి ఇంకా కొత్త ఆవిష్కరణ కనపడదు.
1600 ఏళ్ల క్రితం మనకు ఆర్యభట్ట కనబడతారు, ఆ తర్వాత కనలేదు. ఆర్యభట్ట 1600 ఏళ్ల క్రితం వచ్చారు అంటే దానికంటే ముందు ఈ దేశంలో ఖగోళ విజ్ఞానం ఆస్ట్రానమీ ఏదైతే ఉందో అది ఎంతగా అభివృద్ధి అయింది. చాలా మంది ఏమనుకుంటారంటే ఆస్ట్రాలజీ మాది, అంటే జ్యోతిష్యం మాది, ఖగోళ విజ్ఞానం అనగానే మళ్ళీ సైన్స్ అనగానే అదేదో పాశ్చాత్యులు అనుకుంటారు. మీరు ఈ దేశంలో ఎంత సైంటిఫిక్ థింకింగ్ ఉండేదంటే ప్రజలు ఆ రోజుల్లోనే ఆర్యభట్ట కంటే ముందే, అప్పటి టెలిస్కోప్ లేదు, ఇన్ని సాధనాలు లేని కాలంలో కూడా స్పేస్ని అబ్జర్వ్ చేయాలి, ఆకాశాన్ని, అక్కడ జరిగే ఘటనలు అబ్జర్వ్ చేయాలి, నక్షత్రాలను అబ్జర్వ్ చేయాలి, ఆ రాసులను అబ్జర్వ్ చేయాలి, అవి ఎక్కడున్నాయో చూసుకోవాలి. తర్వాత సూర్యుడి గమనం ఎట్లా చూసుకోవాలి. వీటన్నిటిని గమనించినప్పుడు ఆ నీడ ఒక్కొక్క రోజు ఒక్కొక్క దగ్గర పడతాను, నీడ ఎందుకు మారుతాను అనేది సూర్యుడిని గమనిద్దామని గమనించడం. ఈ గమనించడం ఊకే ఒక కట్ట పెట్టుకుంటే మరి ఇవాళ ఇక్కడ పెట్టినాం రేపు ఎక్కడ పెడతాం. అందుకని పెద్ద పెద్ద పొడుగు స్తంభాలు పాతడం. ఈ స్తంభం యాంగిల్ ఎక్కడ ఉంది, సూర్యుడు ఈ రోజు ఎక్కడ ఉన్నాడు, రేపు ఎక్కడ ఉన్నాడు రికార్డ్ చేసుకోవాలి. రికార్డ్ చేసుకున్నప్పుడు తర్వాత తరానికి నాకు రేపు గుర్తుంటుందో ఉండదో అని రాళ్ళ మీద డిజైన్స్ కొట్టుకోవడం. ఇట్లాంటివి చేసినందువల్ల అట్లా అనేక రకాల అబ్జర్వేషన్స్, అంటే ఇప్పుడు స్పేస్ అబ్జర్వేటరీ అంట మనకి ఇక్కడ, అంటే పాతది నిజామియా అబ్జర్వేటరీ ఉండేది, ఇప్పుడంతా మూతబడి ఉంది. జాపాల్ రంగాపూర్లో ఒక అబ్జర్వేటరీ ఉంటుంది, టెలిస్కోప్ పెట్టి అబ్జర్వ్ చేస్తుంది. కానీ అప్పట్లో ఇవేం లేవు కదా అబ్జర్వేటరీ, అవే అబ్జర్వేటరీస్. మీరు దీనికి ఎక్కడ మనకి మీరు మహబూబ్ నగర్, పాత మహబూబ్ నగర్, ఇప్పుడు నారాయణపేట జిల్లా అంట, అక్కడ మక్తల్ మండల్లో ముడిమాల అనే విలేజ్ ఉంటుంది. దానిపైన అక్కడ నిలువురాళ్ళు అని ఉంటాయి, స్ట్రైట్ పాతి స్ట్రైట్గా రకరకాల యాంగిల్స్ ఉంటాయి స్ట్రైట్గా. అక్కడ దాని చుట్టూ ఈ కొన్ని వేల రాళ్ళు వివిధ ఆకారాల్లో పేర్చుకొని ఉన్నారు. అంటే ఆ స్పేస్ను గమనించిన వాటిని వాళ్ళు అబ్జర్వ్ చేసినవన్నీ కూడా వాళ్ళ షేప్స్. ఒక రాయి మీద అయితే అర్సా మేజర్ అంటాం మన రాసి, సప్తర్షి మండలం, ఇట్లాంటి వాటిని కూడా చెక్కి పెట్టారు. సో మీకు నక్షత్ర గమనాలు కనపడతాయి అక్కడ, ఆ సూర్యుడి గమనము ఉంది, అనేక రకాల అబ్జర్వేషన్స్ ఆ రోజుల్లో చేస్తారు. సో ఇట్లాంటి మనకు ఒకటి ముడిమాలు మిగిలింది. ఎన్ని రాళ్ళు కొట్టుకోపోయినా, ఇప్పుడు నేను ఇంతకుముందు మీకు చెప్పిన హైదరాబాద్లో కేవ్ పెయింటింగ్స్ అని, అవును, ఒక్కటెక్కడో కనపడుతుంది ఇప్పటికీ. మిగిలినాయి ఎన్ని గుహలు కోల్పోయినాయి, ఎన్ని కుట్టలు పోయినాయి. ఇప్పుడు ఆ ఏడ మిగిలినాయి రియల్ ఎస్టేట్లో పోతున్నాయి. అది కూడా అసలు ముడిమాలు పోయే పరిస్థితి వస్తే మళ్ళీ అక్కడ కొంతమంది మేము అంతరం అదే అంటే ఇప్పుడు అది ఆగింది, అది యునెస్కో సైట్ కింద గుర్తించబడి ఉంది కాబట్టి అది మిగిలింది అక్కడ. సో యునెస్కో సైట్ కింద గుర్తించి మన తెలంగాణ ప్రభుత్వం కూడా దాన్ని కాపాడు. సో అట్లా అబ్జర్వేషన్ నుంచి వచ్చిన ఉంది కాబట్టే ఆర్యభట్ట 1600 ఏళ్ల క్రితమే ఏ టెలిస్కోప్ లేకుండా అర్త్ స్ఫెరికల్గా ఉందని కానీ, మన గ్రహణాలకి కారణం ఏంటిది, ఎక్లిప్సెస్, సోలార్ ఎక్లిప్స్, మా లూనార్ ఎక్లిప్స్కి కారణం ఏంటిది అంటే భూమి నీడ చంద్రుడి మీద పడడం, చంద్రుడి నీడ భూమి మీద పడడం, ఇట్ ఈస్ షాడోస్ ప్లే అని చెప్పాడు ఆయన. సో ఆ రోజుల్లో ఎట్లా చెప్పగలిగాడు 1600 ఏళ్ల క్రితం. ఈ అబ్జర్వేషన్స్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి. వీటన్నిటి ఫలితంగానే మీకు నలంద తక్షశిల యూనివర్సిటీలో కూడా ఈ పరికరాలు ఉండేవి. ఆ రోజుల్లో ఆర్యభట్ట దగ్గర స్పేస్గా అబ్జర్వ్ చేయడానికి అనేక రకాల టూల్స్ తయారు చేసుకున్నారు. సో ఎలాంటి సార్ ఎగ్జాంపుల్ చెప్పండి, ఆ టైంలో ఎలాంటివి చేస్తారు? ఇట్లనే రాళ్ళకు సంబంధించినవి, ఆ అబ్జర్వేషన్ ఎక్కడి నుంచి ఎలా చేయాలి, ఎలా చూడాలి, ఏమిటి అనే అంశాలని ఆయన రకరకాల టూల్స్ తయారు చేసుకున్నాడు. ఆర్యభట్టీయం అనే ఆయన ఆ తర్వాత ఆర్యభట్టీయం అనే గ్రంథమే రాసింది దాని గురించి. సరే, మనకు ఆర్యభట్టీయం గ్రంథం చాలా కాలం మనకు దొరకదు. ఆయన అనేది విమర్శిస్తూ రాసిన గ్రంథాల్లో ఆయన ఏం చెప్పాడు అనేది ఉండేది. ఆ తర్వాత ఆర్యభట్టీయం దొరికింది. ఇప్పుడు ఆర్యభట్టీయం అందరికీ అందుబాటులో ఉంటుంది. సో ఆర్యభట్ట ఏం చెప్పాడు ఏమిటి అనేది మనకి తెలుస్తుంది. అంటే ఇట్లా నేను చెప్పేది ఏంటంటే సైంటిస్టులు ఇట్లా అనేక మంది సైంటిస్టులు ఆ రోజు అట్లా ఎవాల్వ్ అయ్యారు. అట్లా మీరు మెడికల్ సైన్స్ చూస్తే సుశ్రుతుడు సర్జరీ చేశాడంటే డైరెక్ట్ మనిషిని పోయాం కదా, ముందు ఒక డెడ్ బాడీని కోసి అక్కడ ప్రయోగం చేసిన తర్వాతే వస్తారు కదా. ఈ రోజుల్లో 21st century 2026 ఏదైనా ఊరికి మన ఇద్దరం వెళ్ళి ఒక డెడ్ బాడీని పట్టుకొని కోసి దాన్ని డిసెక్ట్ చేసి చూద్దాం ఎట్లుంటుంది పరిస్థితి. వీళ్ళేదో మతులు శాతగోళ్ళు మంత్రాలు చేస్తారని మనల్ని దాడి చేస్తారు. కానీ ఆ రోజుల్లో సమాజంలో మనుషులు ఏంది, మాంసాహారులు, మనం జంతువులు కోసుకొని తింటాం.
కోసుకొని తిన్నప్పుడు ఒక్కో దానికి ఒక్కొక్క రకమైన అవయవం వస్తుంది. అవును. ఆర్గాన్ సిస్టమ్ ఒక్కో రకంగా ఉంది. ఇప్పుడు కోడికి ఒక రకంగా ఉంది, బాతుకో రకంగా ఉంది, కుందేలుకో రకంగా ఉంది, మేకకో రకంగా ఉంది, ఎద్దుకో రకంగా ఉంది, పందికో రకంగా ఉంది, ఇంకో దానికి ఇంకో రకంగా ఉంది, జింక కూడా రకరకాలుగా ఉంది. మనిషికి కూడా అట్లే ఉందా? వస్తుంది కదా డౌట్. కొన్ని Yeah, వందల yeah. సంవత్సరాలు, వేల సంవత్సరాల Yeah. పరిణామంలో డెఫినెట్. మరి మనిషికి ఉందా అంటే ఏం చేయాలి? మనల్ని మనం కోసుకొని తినలే అంటే మరి ఏం చేయాలి? అందుకని డెడ్ బాడీని ఇవ్వాలి. ఈ అబ్జర్వేషన్ ఎట్లుంటుంది? మీరు ఎప్పుడన్నా మేకను కోసేటప్పుడు గమనించరు లేదా? మేకను కానీ ఎత్తును కానీ బీఫ్ కోసేటప్పుడు కొందరు చూస్తే అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు బోటి కూరదే అంటారు, బోటి ఉంటుంది. బోటి తాగాలంటే ముందు పైనుంచి గొంతులోంచి నీళ్లు పోసి మొత్తం క్లీన్ చేస్తారు. క్లీన్ చేస్తారు. ఈ బయటికి వెళ్ళినప్పుడు ఆ వెళ్ళిన పదార్థాలన్నీ ఎట్టున్నాయి? మొదట గడ్డి తింటే గడ్డి ఉంది, కొంత నమిలిన గడ్డి మిగిలింది. ఆ తర్వాత లోపలికి పోయినాక ఒక రకంగా ఉంది. మొత్తం లోపలికి పోయేసరికి అసలు మొత్తం అయిపోయి ఒక జెల్ షేప్లోకి ఫామ్. ఆ తర్వాత పెంటికల్ బయటకు వచ్చి, అంటే ఇదేం తెలుపుతుంది మనకి? డైజెషన్. నువ్వు తిన్న గడ్డి ఇన్ని రకాల రూపంలో మారి డైజెషన్ ప్రాసెస్ ఇట్లా అయింది. నువ్వు మాంసాహారం అవడం వల్ల, వేటాడడం వల్ల రాతి సాధనాలు తయారు చేసుకోవడంతో పాటు, వేటలో ఒక గుంపు పోయి దాడి చేసేటప్పుడు వాళ్ళ మధ్య కోఆర్డినేషన్ పెరుగుతూ, ఆ రకంగా నాయకులుగా ఎదుగుతూ, నాయకత్వ లక్షణాలు ఇలాంటివన్నీ అలవరుచుకోవడంతో పాటు, ఈ రకమైన అబ్జర్వేషన్స్ వల్ల సైన్స్ కూడా డెవలప్ అయింది. మెడికల్ సైన్స్ అట్లనే డెవలప్ అయింది. సో ఇది ఇట్లున్నప్పుడు మన మనుషులు ఎట్లుంది తెలియాలంటే డెడ్ బాడీ కోయాలి. డెడ్ బాడీ కోసి పరిశీలన మొదలు పెట్టారు అనుకో, ఆయన ఏదన్నా అయి సర్జరీ చేసిండు, బాగుపడ్డది. అప్పుడు ఏమంటారు? నువ్వేమన్నావు నీ గ్రంథాల్లో? ఇది కర్మ, పూర్వజన్మలో నువ్వు చేసిన పాపం వల్ల రోగం వచ్చింది, అనుభవించాలా. మరి ఈయన తగ్గిస్తాడు కదా. ఈయన దగ్గర మా శవాలను కోసి చూస్తున్నాడు కాబట్టి ఈయన దగ్గర క్షుద్ర శక్తులు ఉన్నాయి, క్షుద్ర పూజలు చేసి. అందుకే ఈ దేశంలో ఈ మెడికల్ సైన్స్ని కూడా నీచంగా చూశారు. అసలు ఏమంటారంటే, వైద్యుడి చేత అన్నం తింటే చీము నెత్తురు తిన్న సమానం అని చెప్తారు. అంత హీనంగా చూశారు. ఏ టైంలో సార్ ఇది? మనము చూస్తే మను స్మృతి, పరాశర స్మృతి కాలంలో కనపడతాయి ఇట్లాంటివి. సో ఏవైతే ఇవి చెప్పబడ్డాయో, అందుకే మీరు గ్రామాల్లో చూడండి, ఎందుకు ఇది ఎవరు ఇవి కోసిన వాళ్ళు, ఎవరు కత్తులతో పనిచేసిన వాళ్ళు, హంటింగ్ ఇలా. మీరు ఊర్లలో ఎప్పుడన్నా మీకు ఏదైనా గాయమైతే లేదు ఇంకోటి అయితే వాటిని కోసి దాన్ని అంటే చిన్న చిన్న సర్జరీస్ చేసి బాగు చేసింది ఎవరు అప్పట్లో? ఊర్లలో చూస్తే మీకు మగ్గాలు వాళ్ళు బార్బార్స్ ఉంటారు, అవును, వాళ్ళే కత్తులతో పని చేసేది. సో అట్లాంటి వాళ్ళు అంటే వాళ్ళు చేసేవాళ్ళు సార్ చిన్న చిన్న సార్. మా చిన్నప్పుడు కూడా మాకు కూడా చేశారు. తర్వాత కదా మీ హాస్పిటల్లో పోవడం వాళ్ళు పెట్టింది. అవును, అంటే ఎట్లా చేస్తారు సార్? సో చాకులు అంటే చిన్న చిన్న నైఫ్స్ ఉంటాయి, అలా గోరు తీయడానికి ఒక రకంగా, ఇంకో రకంగా ఉంటాయి కాబట్టి చాలా నైపుణ్యంతో చేసేవాళ్ళు. సో చిన్న చిన్న వాటిని అప్పట్లో చేసేవాళ్ళు. ఆ రకంగా చేసిన ఫలితంగానే మనకు సుశ్రుతులు లాంటి వాళ్ళు సుశ్రుతులు చేసిన పని ఏంటంటే సర్జరీస్ చేయడంతో పాటు దాన్ని రికార్డ్ చేశాడు. వీళ్ళెవరు రికార్డ్ చేయాలి, అది అక్కడ కనపడుతుంది. అట్లాగే సైన్స్ని చూస్తే ఇప్పుడు నువ్వు కాన్పు జరగాలి, సార్ రికార్డ్ చేయడం అంటే ఎట్లా? అంటే బుక్ రాయడం, రాయడం, రాయడము, ఇవన్నీ ఒక రికార్డెడ్ ఫామ్ లో కనపడతాయి కదా. ఇప్పుడు సుశ్రుత సంహిత పుస్తకం ఉంది, సో అందువల్ల మనకు సుశ్రుత సంహిత అర్థమైంది. కానీ ఈ అనుభవం, ఈ వేల సంవత్సరాలు ఇంతమంది జనము, వీళ్ళ అనుభవాలు, వీళ్ళు నేర్చుకున్నవి ఇవన్నీ చేసి తెలిసిన తర్వాత వాళ్ళు ఆ టైంలో ఇట్లా శవాన్ని కోసి ఇంత చేసి ఒక రోగాన్ని తగ్గిస్తుంటే, ఇంత అన్నవాళ్ళు వైద్యుడి చేతిలో చీము ఎత్తురు అన్నవాళ్ళు కొట్టి చంపుతారు కదా. ఇప్పుడు మంత్రాల పేరుతో ఊర్లలో జరిగేది అదే కదా. అట్లా దాన్ని క్షుద్ర విద్య అని పెట్టి వీళ్ళు ఇదని చెప్పి చేసింది ఉంది కదా. సో అట్లా జరిగిన అంశాలు ఆ విధంగా. అందుకే మీరు ఇంకా చూస్తే అప్పుడు వైద్యం, ఎందుకంటే వీళ్ళు కదా చేసేది, శూద్రులు చేస్తారు. ఈ శూద్రులు చేస్తే క్షుద్ర విద్య. వైద్యం చేయాలి, పిల్ల పుట్టాలి, పుట్టినప్పుడు చనిపోతారు, ఇదంతా ఎప్పుడో రాయబడి ఉంటుంది కదా, నువ్వు చేయడానికి ఏం లేదు కదా. కానీ కొంతమంది మహిళలు తమ అనుభవాల్లో నుంచి, తమ పూర్వీకుల అనుభవాల్లో నుంచి తెలుసుకొని నేర్చుకొని వీళ్ళు వెళ్ళి కాన్పు చేయడం. బర్త్ టైంలో వీళ్ళు వెళ్ళి ఆ ప్రసవం టైంలో వెళ్ళడము, అక్కడ ప్రెగ్నెంట్ ఉమెన్ని పట్టుకోవడం, ఆమె ఎన్నెళ్ళు ఉంది, ఆమె అంటే ఎన్నెళ్ళు అనేది తెలియకపోయినా ఎట్లుంది, ఏ దశలో ఉంది, ఎప్పుడు డెలివరీ అయ్యే అవకాశం ఉంది, ఇవన్నీ గమనించి ఆ డెలివరీ టైంలో ఏం చేయాలి, ఆమె చుట్టూ నిలబడి చెప్పడం. ఇవన్నీ ఎవరు చేసేవాళ్ళు ఊర్లలో? అదే సార్,
పనిచేసేవాళ్ళు మంత్రసాని మంత్రసాని ఊర్లలో మంత్రసానిలా అంటారు. సో ఆ మంత్రసాని చేస్తారు. నాకు అర్థం కానిది, ఆ ఊర్లలో మంత్రసానికి మంత్రాలు వస్తాయా? రావు. సాని సాని అంటే ప్రాస్టిట్యూట్ సాని అంటే ప్రాస్టిట్యూట్. కాదు కదా ఆమె. ఆమె సాని కాదు, మంత్రాలు రావు మనం. మంత్రసాని ఎందుకంటే అంటే మంత్రి అంటే బికాస్ దే ఆర్ శూద్రాస్. వాళ్ళు వీళ్ళు కదా, వాళ్ళు ఏమి ఎన్లైటెడ్ సెక్షన్ కాదు కదా. సో అందువల్ల వాళ్ళు చేసి వాళ్ళు ప్రజల ప్రాణాలు కాపాడారు. ఈరోజు మానవ జాతికి దేశంలో బతికిందంటే వాళ్ళే, వాళ్ళ నైపుణ్యం. ఈరోజు మెడికల్ సైన్స్తో మనం గైనకాలజీతో పోల్చి వాళ్ళని చూడలేం. బట్ అక్కడి నుంచే కదా గైనకాలజీ ఎవాల్వ్ అయింది. ఇది ఎవాల్వ్ అయింది అక్కడి నుంచే కదా, అభివృద్ధి ఎందుకుంటూ వచ్చింది. సో అట్లా మీరు భారతదేశం శ్రమజీవుల దగ్గర ఇలాంటి సైన్స్ చాలా ఉంది. సో ఈ భావజాలం ఎప్పుడు ఆ మూడప్ప భావజాలంతో ఘర్షణ పడుతుంది. ఘర్షణ అంటే వీళ్ళేం కత్తులు తీసుకొని యుద్ధాలు చేయలే, వీళ్ళు ప్రాణాలు కోల్పోయారు. కానీ వాస్తవాన్ని బతికించడానికి తమ జీవితాలు త్యాగం చేసి కూడా తోడ్పడ్డారు. సరే, అయితే మీరు ఇందాక ట్రైబల్స్ గురించి చెప్తున్నారు కదా. ఈ రోజుకి ఇండియాలో అంటే ఒక లిపి కూడా లేని ట్రైబల్ పీపుల్, అంత ఓల్డ్ పీపుల్ కమ్యూనిటీస్ అని ఉన్నాయా మీకు తెలిసిన? మన దగ్గర ఉన్నాయి కదా తెలంగాణలో. మీరు ఇప్పుడు గోండు భాష లిపి ఇప్పుడే ఇప్పుడు అవుతుంది అది, ఇప్పుడిప్పుడే కొంతమంది తయారు చేస్తున్నారు, కానీ లేదు కదా. ఓకే. తర్వాత మీకు అక్కడికి వెళ్తే కొలాం ఉంటుంది, తెగలు కొన్ని కొలాం, నాయకన్పూర్, ప్రధాన్, మన్నెవార్ ఇలాంటి ట్రైబ్స్ ఉన్నాయి. వాటికి ఎవరికి లిపి లేదు. ఈవెన్ గోర్ బంజారాకు కూడా లిపి లేదు కదా. బంజారా ఈ ఇటీవల కాలంలో ఏదో తయారైంది. సో ఇవన్నీ లిపి లేని భాషలు. లిపి కూడా మనం చూసుకుంటే ఇప్పుడు మనం రాసే డైరెక్ట్ రాలే. ఇది కూడా మొట్టమొదట మనము చిత్రలేఖనం, బొమ్మలు గీసారుగా, కేవ్ పెయింటింగ్స్. అక్కడి నుంచి అంటే నేను సింబాలిక్గా ఏదైనా ఒకటి కమ్యూనికేట్ చేయాలంటే, అప్పట్లో భాషలో కమ్యూనికేట్ చేయాలంటే నేను యాక్టింగ్, ఫస్ట్ డైరెక్ట్ కమ్యూనికేషన్, యాక్టింగ్, ముఖాముఖి. నేను ఎదురుగా లేకపోయినా నేను ఏదో ఒక సమాచారం ఇక్కడ అందియాలి. ఈ గుహలో ఉన్నా, నేను ప్రమాదం వచ్చిందని ఇట్లా పోతున్నా, ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోవాలి, ఖాళీ చేయాలి, లేకపోతే ఇంకోటి ఏదో చేయాలి అంటే సంథింగ్. అప్పుడు ఆ కలర్స్ ఉన్నాయి కాబట్టి ఆ పెయింటింగ్ వేసి ఇక్కడ పూలు వస్తుంది, నేను ఇట్లా పోతున్నా అని ఏదో సింబాలిక్గా చెప్పారు. దాన్ని అర్థం చేసుకొని ఇంకో గుట్ట దగ్గర ఇక అదే క్రమంలో పెయింటింగ్ వేయడం అలవాటు అయిన తర్వాత తన చుట్టూ ఉండే జంతువులు వీటన్నిటిని చేయడం. ఆ విధంగా కమ్యూనికేషన్. ఆ కమ్యూనికేషన్ ఏదైతే ఇట్లా చేస్తున్నామో, నేను లేనప్పుడు కూడా తెలియడానికి ఒకటి ఉండొచ్చు కదా. నా భావాన్ని తెలియజెప్పడానికి నేను కమ్యూనికేట్ చేయడం. అక్కడి నుంచి లిపి మొదలైంది. సో మొట్టమొదట్లో అట్లా ఆ లిపి నేను చెప్పేవన్నీ కూడా ఇట్లాంటి అంటే సింబల్స్గా ఉండేది. ఆ సింబల్సే ఆ తర్వాత క్రమంలో మారుతూ నేటి ఈ రూపంలోకి వచ్చినాయి. ఇది అంతా మీకు పానగల్లో ఉంటుంది, నల్గొండ పక్కన. ఆ మ్యూజియంలో పెద్ద చార్ట్ ఉంటుంది. అంటే అక్కడ పెద్ద ఈ శిలాఫలకాలు వేస్తారు కదా, పెద్ద అది అప్పటి రాజులు వాళ్ళ కాలంలో పెట్టిన ఆ చెక్కిన అంశాలు ఉంటాయి. వాటి మీద రాస్తుంటే ఆ లిపి పరిణామం ఎట్లా చెందింది అనేది, వాళ్ళు ఫస్ట్ కొన్ని శతాబ్దాల క్రితం ఎట్లుండే, ఆ తర్వాత ఎట్లుండే లిపి ఎట్లా, ఆ లిపిని డీకోడ్ చేసుకుంటూ వచ్చి ఆ అంశాలన్నీ రాయడంతో పాటు ఈ అక్షరాలు కూడా, మన లిపి కూడా ఎలా ఎవాల్వ్ అవుతుంది అనేది ఒక పెద్ద చార్ట్ తయారు చేసి పెట్టారు. సో ఇట్లా ఈ లిపి ఎవల్యూషన్ కూడా జరిగింది. సో మీరు అన్నట్టు ఇప్పటికీ కొన్ని తెగలు, కొంతమందికి లిపి అనేది వాళ్ళ భాషకి లేదు. మీకు తెలిసిన కల్ట్ స్టోరీలు ఏంటి? అందులో మీరు అబ్జర్వ్ చేసిన మోస్ట్ బిజార్ థింగ్స్, ఇంత విచిత్రంగా ఉంది ఏంటి అనుకున్న థింగ్స్ ఏంటి? ఇప్పుడు ఏదైనా అంటే ఒక దీన్నైనా మూఢంగా ఫాలో అయిన అనుచరులు తయారైనప్పుడు ఇలాంటి కల్ట్ ఎవాల్వ్ అవ్వడానికి అవకాశం. మనం ఫస్ట్ చూస్తే అసలు బాబా అనే పదం వచ్చింది సాయిబాబా నుంచి. సాహెబ్ కదా, సాహెబ్ నుంచి సాయి బాబా. ఓకే. సో అక్కడి నుంచి వచ్చింది ఈ బాబా అనే పదం, అక్కడ మొదలు. సో బాబా అనగానే చాలామంది ఒక హిందూ మతంలో ఉంటారు. బాబా అనే పదం మీరు హిందూ మతంలో కనపడుతుంది, ముస్లిం బాబాలు కూడా ఉంటారు. సో ఈ బాబాలు అట్లాగే ఈ పాస్టర్లు వీళ్ళు కూడా వీళ్ళు తయారు చేసే కల్ట్ ఏ రకంగా ఉంటుంది మనం కనుక గమనిస్తే. ఆ అనుచరులని
చాలా అసలు ఎంత మోడులుగా తయారు చేస్తారంటే చివరికి వాళ్ళ ప్రాణాలు వాళ్ళు తీసుకునే అంత స్థాయికి దిగిపోయేటట్టు తయారు చేస్తారు. ఇప్పుడు మనము అంటే ఒక సిస్టమాటిక్ హిప్నోటిజం లాగా చేసి వాళ్ళకి సిస్టమాటిక్ అంటే ఇలాంటి మూఢత్వాన్ని వాళ్ళ మెదళ్లలో నింపి కంప్లీట్గా కంప్లీట్గా వాళ్ళ ఆలోచన విధానాన్ని అంటే వాళ్ళ మేధస్సు వికసించకుండా వాళ్ళని మూడులుగా తయారు చేసే పనిలో ఉంటారు వాళ్ళు. సో ఇవి అనేకం. ఇప్పుడు మనము సాయిబాబా భక్తులను కూడా ఆ రకంగా, కాకపోతే వాళ్ళు కల్ట్ లాగా అభివృద్ధి కాకపోయినా, అంటే ఆయన లేడు కాబట్టి, ఉండుంటే ఆయన ఇంకెట్లా చేసేవాడో మనకు తెలియదు. కానీ వాళ్ళల్లో మీరు చూడండి, అసలు ఆయన చెయ్యని మహిమే ఉంటుంది మీకు. సాయిబాబా అంతే కదా, ఫోటో నుంచి విభూతి రాలేదు అంటాడు. షిరిడి సాయి ఫోటో ఆడ పెడితే విభూతి రాలేదన్నట, తేనె రాలేదు. అంటే నువ్వు ఇన్ని అబద్ధాలు ప్రచారం చేస్తే అబద్ధాలను కూడా నమ్మే అంత మూఢత్వంలోకి ఎట్టుకుతావు. ఫోటో తయారు చేసింది మనిషి కదా, తయారు చేసింది మనిషి కదా, తయారు చేసింది మనిషి అయినప్పుడు, సైన్స్ ఉపయోగించుకొని తయారు చేసినప్పుడు, ఆ సైన్స్ అందించిన టెక్నాలజీ ఆధారంగా నీకు ఫోటో తయారైనప్పుడు ఫోటో నుంచి విభూతి ఎట్ట వస్తుంది? విభూతి అనేది భౌతిక పదార్థం, ఫోటో భౌతిక పదార్థం. ఇది ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ ఏదో మోసం ఉందనే కదా అర్థం. కల్ట్ అనేది ఏంది, వాళ్ళు ఎంత మోసం చేసినా కూడా దాన్నే నమ్మి ఫాలో అవుతారు. అదే నిజమని ప్రచారం చేస్తారు, కొన్ని వేల మంది చెప్తారు. నా జీవితంలో ఇట్టయింది, నాకు ఇట్టయింది, నాకు అట్టయింది. ఎట్టయింది? ఎట్టయితే ఇప్పటిదాకా సాయిబాబా బతికుండాలి కదా. ఓకే, సాయిబాబా ఒక మాట చెప్పాడా, మీరు ఇలా సొంతంగా ఉండకండి, నిరాడంబరంగా ఉండండి, మీరు ఎక్కువ దురాశ పడకండి, ఇట్లా బతకండి, నాలాగే ఏ దొరికితే దీన్ని ఇంత బతకండి అని బుద్ధుడు కనుక ఒక పాత్ర పట్టుకొని తిరిగి మీకు ఇల్లు తిరిగి ఎవరు ఎంత భిక్ష వేస్తే అదే తిని బతకండి అని ఎట్ట చెప్పిండు, ఆయన అట్లా చెప్తూ ఉన్నాడు కదా. ఆ విలువలు పాటిస్తారు వీళ్ళు ఎవరన్నా? నాకు డౌట్ వస్తుంది. ఆయన ఏమో ఒంటి మీద శిరిగిన పట్టలు వేసుకొని దొరుకుతుంది, వీళ్ళేమో కోట్ల రూపాయలు పెట్టి గుడి కట్టి పాలరాతి విగ్రహాలు పెడతారు. అంటే ఆయన ఆలోచనకి విరుద్ధంగా ఉన్నా కదా. సో ఇలా కలితే కదా ఇది తయారవుతుంది. సో ఇక వీళ్ళు ఎక్కడి దాకైనా పోతారు. ఆ తర్వాత చాలామంది పేరుతో ఆశ్రమాలు ఎవరైనా నడిపితే వాళ్ళకి డబ్బులు కోల్పోయిన వాళ్ళు, ఈయన రోగం తగ్గిస్తారు ఈ గుడికి వెళ్తే ఇట్లా అనుకొని హాస్పిటల్కి వెళ్లకుండా రోగాలు ముదిరిపోయి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు. దీని నుంచి మొదలైంది ఇది అందుకునేది మన పుట్టపర్తి సాయిబాబా. సార్ అసలు నేను విన్న మోస్ట్ విస్తృత విషయం సాయిబాబా భక్తులు చెప్పేది, మొత్తం పైప్ లోపల ఉన్న డైజెస్టివ్ సిస్టమ్ అంతా బయటికి తీసి ఆయన కడుక్కునేవాడు, కడుక్కుని మరి లోపల పెట్టుకున్నాడు. మీకు ఐడియా ఉంది అది? ఆయన ఎంటర్ డైజెస్టివ్ సిస్టమ్ బయటికి తీసి క్లీన్ చేసి మళ్ళీ లోపల పెట్టుకున్నాడు. 100 ఏళ్ళు బతికాడు. ఇప్పుడు జపాన్లో 100 years బతికిన వాళ్ళని కొంతమందిని చూస్తాం. 100 ఏళ్ళు బతికాడా సాయిబాబా? తెలుసు. మరి ఇంత క్లీన్ చేస్తే నేను కదా, అంటే ఎవరైనా అసలు మొత్తం డైజెస్టివ్ సిస్టమ్ నోటి నుంచి తీయడం సాధ్యమా? అదే మినిమం కామన్ సెన్స్. కరెక్ట్. మనము చిన్నప్పుడు చదువుకున్న మన లోపల ఈ పేగులు ఈ వ్యవస్థ అంతా 9 meters పొడవు ఉంటుంది అని కదా. లేదా పొడవు తీసి మళ్ళీ అట్లనే సేమ్ పూచి ఎట్లా పెడతావు? నేను అన్నది అదే, ఏ అబద్ధం చెప్పినా నమ్మేవాళ్ళు ఉన్నారు. పెట్రోల్ పోతుంటే, అంటే కార్లో పోతుంటే పెట్రోల్ అయిపోతే నీళ్లు తెచ్చి ఇట్లా తిప్పి పోసిందట. అంటే పుట్టపర్తులు ఉండే ఏ కారు, వాళ్ళ ఆశ్రమంలో వాడే ఏ కారు ఎందులో పెట్రోల్ ఉండదా, నీళ్ళు పోసి తిప్పుతారా? ఆయన ఉన్న కాలంలో ఆయన తిరిగినప్పుడు కూడా పెట్రోల్ లేకుండా తిరిగింది. అవును కరెక్ట్. అంటే ఇవన్నీ కళ్ళ ముందు కనపడుతుంటాయి కానీ ఇట్లాంటివి నమ్ముతుంటారు. సో వాళ్ళంతే ఓ ఈ మిరకిల్ జరిగింది, ఇక్కడ ఇది జరిగింది, అక్కడ అది జరిగిందని విపరీతమైన ప్రచారం. ఫోటో నుంచి విభూతి అంటారు, ఫోటో నుంచి తేనె అంటారు. ఎట్లా రాలుతుందండి విభూతి తేనె? ఆయన కూడా ఇస్తారు గాల్లోంచి ఇట్టా అని. నీకు సైన్స్ ఏం చెప్తుంది? మ్యాటర్ నేదర్ బి క్రియేటెడ్ నాట్ బి డిస్ట్రాయిడ్. పదార్థం సృష్టించబడదు, నాశనం చేయబడదు అని చెప్పింది. మరి చెప్పినప్పుడు నువ్వేం చెప్తావు? నువ్వు క్రియేట్ చేస్తున్నావు అంటే యు ఆర్ చీటింగ్ ద పీపుల్ అని కదా. సో ఇలాంటివి చేసి ఇక కొన్ని వేల కోట్ల ఆస్తులు సంపాదించిన తర్వాత ఇక ఆ చెడ్డ పేరు తప్పించుకోవడానికి ఇప్పుడు ఇక్కడ నీళ్ళు వేటినా, అక్కడ అది వేటినా, ఇక్కడ ఇది వేటినా అని కొన్ని చేసాడు. అసలు ఆ మంచి పనులు చేస్తే మనం అప్రిషియేట్ చేద్దాం. బట్ ఈ చీటింగ్ ఎందుకు? అదే సార్, చీట్ చేసి డబ్బులు ఇక తీసి పెట్టడం కాదు, మనం చూసినాం కదా నోట్లోంచి శివలింగం తీసి ఆత్మలింగోద్భవం అంటాడు. నేను చాలాసార్లు అక్కడ ఆయన తీస్తే లైవ్లో కూడా చాలా ఛానల్స్లో ఉండి తీసి చూపెట్టిన.
చూపెట్టాం కదా ఒక ఛానల్లో నేను జ్యోతిర్లింగం తీసిన, అంటే ఆ లింగం దాని లోపల లైట్ వెలుగుతూ ఉంటుంది, దాన్ని తీసి ఇది తీయమని ఛాలెంజ్ చేసిన బతుకున్న. మీరు మామూలుగా ఇట్లా ఉండే ఆత్మలింగం అని, మీరు ఈ జ్యోతిర్లింగం తీయండి, మీకు సాధ్యం కాదు, నాకు సాధ్యం అవుతుంది, ఎందుకంటే నాకు సైన్స్ తెలుసు, మ్యాజిక్ తెలుసు, టెక్నాలజీ తెలుసు, చేయమంటే అన్నారు, చేయలేదు. సో అందువల్ల మనం ఇట్లాంటి ఏదన్నా చెప్పినప్పుడు ఎవరు ఏం చేస్తున్నారు, దీని నుంచి చాలా మంది పాపాలు బయలుదేరారు. ఇది వీళ్ళటి బయలుదేరితే ఇంకోవైపు అంటే అంతకుముందు నుంచి ఇప్పుడు సాయిబాబా కంటే ముందు నుంచి సాయిబాబా అనేది కూడా ఎందుకు అట్లా ఇవాల్వ్ అయింది, అంతకుముందు కూడా అందులో ఫకీర్లు అని ఉంటారు ఇస్లాంలో. ఈ ఫకీర్ ఏంటంటే వాళ్ళకి అదో ఇదో ఇచ్చి ఏదో మంచి చెప్పి ఓ 4 మాటలు చెప్పి పోతారు. వీళ్ళతో పాటు దర్గాల కల్చర్ ఉంది, అంటే ఎవరన్నా ఒక పెద్ద ఆయన చనిపోతే, ఇంతకుముందు నేను అన్న కదా హీరో క్యారెక్టర్స్ పూజించి దేవుడిని తయారయ్యారని. సో అక్కడ అది అల్లా ఒక భాగం అయితే, అల్లా తప్ప మీకు ఏ మసీదులో ఏముండదు, అల్లా విగ్రహం కూడా ఉండదు, వాళ్ళు విగ్రహారాధకులు కాదు. కానీ అక్కడ కొంత భావాల్ని ప్రచారం చేసిన వాళ్ళని ఆ దర్గాల దగ్గర పెట్టేసి వాళ్ళ పేరుతో ఒక దర్గా తయారవుతుంది. ఇట్లా ఒక బాడీ పెట్టినప్పుడు ఎట్లుంటుందో అట్లా అక్కడ పెట్టేసి ఆ బాడీ పెట్టిన దగ్గర చుట్టూ తయారై ఈ దర్గా తయారవుతుంది. ఆ దర్గా చుట్టూ ఏమెక్క సాతాన్ని కట్టేస్తా, సైతాన్ని అని. అక్కడి నుంచి వాళ్ళు రోగాలు తగ్గించేటోళ్ళు, తాయెత్తులు కట్టేటోళ్ళు, ఈ యంత్రాలు కట్టేటోళ్ళు వీళ్ళు తయారయ్యారు. వీళ్ళు ఏం చేస్తారు, రోగాలు తగ్గిస్తారు. జనం ఏమవుతారు, నీకు జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి పోకుండా వీళ్ళ దగ్గరికి పోతారు. ఇంకోటి ఏదంటే దాని గాలి సోకిందని ఇడిపోతారు. ఇప్పుడు మీరు ఇక్కడ ఓల్డ్ సిటీ పోతే చాలా మంది ఉంటారు, మేము చూపెట్టిన చాలాసార్లు టీవీలు. సో ఇట్లా భూతాలు పడతాం, భూత మాంత్రికులు, పిశాచాలని పడతాం. వీళ్ళు ఇంకో బ్యాచ్ ఉంటుంది. ఇక అరుంధతి సినిమా వచ్చినాక మరీ పెరిగిపోయింది. ఆయన వచ్చి అరుంధతి చూడు అని ఇట్లా బూడిద పోసి కట్టడేస్తా అంటే ఏంది కట్టడేస్తావు, ఏం చేస్తావు? ఈ పేరుతో జరుగుతున్న దారుణాలు ఎంత సార్. ఈ రోజుకి కొన్ని ఊళ్ళల్లో చేతబడి బాణమతి జరుగుతుందని నమ్ముతారు సార్. అంటే నేను ఎంక్వైరీ చేసిన ప్రకారం ఏంటంటే, ఇప్పుడు అంటే ఓల్డ్ బుక్స్లో కూడా ఒక పర్టికులర్ 5-6 ఎలిమెంట్స్ కలిపితేనే మనం ఏదో చేయొచ్చు అని ఏదో రాసి ఉంటారు కదా. సో అవి ఇప్పుడు దొరకవు కదా. సో అలాంటప్పుడు వీళ్ళు ఎట్లా చేస్తారు అంటే, ఇప్పుడు దానికి వెళ్ళే ముందు ఇప్పుడు ఇది దర్గాల దగ్గర వీళ్ళు ఏం చేస్తున్నారు, దర్గా దగ్గర ఈ గాలి సోకిందని లేకపోతే దయ్యం పట్టిందని పోతే సైతాన్ పట్టింది, సైతాన్ కా బేటాన్ని కోడాలతో కొడతారు, గొలుసులతో కట్టేస్తారు, అత్యంత క్రూరంగా హింసిస్తారు. హింసించడమే కాదు, ఆ మధ్య నేను వికారాబాద్ జిల్లాలో నస్కల్ మండలంలో బాబా ఉంటాడు. నస్కల్ ఒక ఆమె ఇక్కడ దారూర్ మండలం కుక్కింద అనే విలేజ్లో ఒక అమ్మాయి ఏదో మానసికంగా కొంత యాంగ్జైటీ, డిప్రెషన్ ఇవన్నీ ఉన్నాయి కదా. అమ్మాయికి ఏదో ప్రాబ్లం వచ్చింది, గాలి సోకింది, దయ్యం పట్టిందని ఆ పక్కింటో వాళ్ళు అందరూ ఏదో చెప్తే వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని ఆ నస్కల్ దగ్గర బాబా ఉన్నాడు అని, రఫీక్ బాబా ఆయన పేరు, తీసుకెళ్ళింది. అక్కడ తీసుకెళ్ళి తల్లిదండ్రులు తీసుకెళ్ళి అక్కడ ఒప్పు చెప్తే ఆయన ఏం చేసిండు, ఈ అమ్మాయిని కొట్టి కొడాలతో కొట్టి దయ్యాన్ని వదిలిస్తా అని, వదులుతలేదని బొగ్గులు పెట్టి దాంట్లో మొత్తం మంట పెట్టి ఆ నిప్పులు తయారైన బొగ్గులతో నిప్పు తయారు చేసి ఆ నిప్పుల మీద ఆ అమ్మాయి నిలబెట్టి కాలు పెట్టి తొక్కు తింతలో దిగినాయి. ఆ అమ్మాయి కాళ్ళు బాగా కావడానికి 6 నెలలకు పైన పట్టింది. సో ఇట్లాంటి హింసాత్మకంగా కూడా ఉంటాయి. ఇవి ఒక తీవ్రమైన రూపం తీసేసరికి కల్ట్ రూపంలోకి దారితీసి ప్రజలు ఇంకా హింసిస్తారు. ఇప్పుడు మీరు జగ్గి వాసుదేవ్ చూస్తారు, సద్గురు జగ్గి వాసుదేవ్ బ్యాడ్ గురు అంటాం. అదేలయ్యా. సోది గురువు కూడా మా ఊర్లలో వచ్చేవాళ్ళు, సోది చెప్పేవాళ్ళు, ఏదో చెప్పి తప్పడుతుంది ఏదో ఇంత పెడితే తినిపోయేటోళ్ళు. ఆ సోది ఏదో 4 మాటలు చెప్పి ఎంటర్టైన్ చేసి ఇది సోది కూడా అనకూడదు, వాళ్ళని అనుమానించొద్దు ఆ సోది చెప్పేటోళ్ళు. సార్ ఇంకో ఇన్నర్ ఇంజనీరింగ్ అంటే అంటే ఇంగ్లీష్ ఈయన దగ్గరకు వచ్చేసరికి ఇంకోటి మారింది. ఇప్పుడు మీరు సాయిబాబా కూడా, సాయిబాబా తెలుగే మాట్లాడేవాళ్ళు, వేరే వాళ్ళు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్. ఈయన మంచి ఇంగ్లీష్ నాలెడ్జ్, ఒక మీరు వీళ్ళ దగ్గర చూడాల్సింది ఏంటంటే వాళ్ళ భాష, అంటే ఆ చెప్పే విధానం, ఆ మంచి ఆరేటర్స్, ఏమి ఒక హిప్నాటిక్ ట్రాన్స్లోకి ఎట్లా తీసుకెళ్ళాలి జనాన్ని అర్థమైనా. సో అట్లా చేస్తారు వాళ్ళు, అదే చూస్తారు. దాని ఫలితమే మీరు మదనపల్లిలో, తిరుపతిలో 2 తల్లిదండ్రులు వాళ్ళిద్దరిని చంపారు కదా. అవునవును, తమ పిల్లలు. అవును సార్. ఆ పిల్లలిద్దరు ఆత్మ ప్యూరిఫై చేస్తే తిరిగి వస్తుంది అని చెప్పారు కదా. వాళ్ళిద్దరు దే ఆర్ ఫాలోవర్స్ ఆఫ్ దిస్ సద్గురు. తెలుసు.
వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో ఇన్స్టాగ్రామ్ లోనే బుక్స్ ఉన్నాయి. అవును. సో అట్లా అంటే వీళ్ళు ఆత్మ ఆయన మీద ఆల్రెడీ ఒక కాంట్రవర్సీ ఉంది. వాళ్ళ మామే పిల్లనిచ్చిన మామే కేసు పెట్టిండు, మా భార్యను చంపాడు. జగ్గి వాసుదేవ్ నా భార్య ఈయన ఏమంటాడు, ఆమె ఏదో సమాధిలోకి వెళ్ళి ఆమె ధ్యానంలోకి వెళ్ళిపోయింది, ఆత్మ వెళ్ళిపోయింది ఏదో చెప్తాడు. కానీ అది కూడా ఉంది, కేసు కూడా అయింది. ఆ తర్వాత ఆయనకు ఉండే పలుకుబడి అంత వేరు. అడవినే ఆక్రమించి ఎలిఫెంట్ కారిడార్ సార్, దాని మీద ఒక సినిమా వచ్చింది సార్ తెలుసా, అరణ్య అని ఒక సినిమా. ఎలిఫెంట్ కారిడార్ని ఆక్రమించేసి పర్యావరణ చట్టాలు ఈ దేశంలో చాలా పకడ్బందీ ఉంటాయి, కానీ వీళ్ళకి వర్తించు. అందుకే ఇలాంటి ఆధ్యాత్మిక సామ్రాజ్యాలు నేను ఏమంటున్నట్టు ఇవన్నీ మాఫియా సామ్రాజ్యాలు. మీరు అక్కడ వింటే చాలా మంది ఆ మధ్య పేరెంట్స్ చాలా గొడవ పెట్టారు. అంటే అదే జగ్గి కోయంబత్తూర్ ఈశాశ్రమం, ఈశా ఇవన్నీ పేరు నాతో ఎందుకు అక్కడ పెట్టారు. ఏంటిది అంటే వాళ్ళ అమ్మాయిలు ఈయన చెప్పిన ఇవన్నీ బోధలు. ఇప్పుడు ఆ అమ్మాయిలు కనుక ఎట్టయితే ఆత్మ అని వెళ్ళిపోయారు, ప్రాణమే తీసుకున్నారు, అక్కడ నమ్మి పోయిన వాళ్ళు అక్కడ ఉండి తల్లిదండ్రుల దగ్గరికి రారు, భార్యాభర్తలు కలవు. సో భార్యాభర్తలు కలవకుండా ఉండే పరిస్థితి, తల్లిదండ్రులు వదిలిపెట్టి ఇక మేము ఇక్కడే ఉంటామని అక్కడ ఉంటే ఈ తల్లిదండ్రులు అరే మేము ఇంతకాలం పెంచి పోషించి వీళ్ళు ఇట్లా అయిపోతే ఎట్లా అని బాధపడుతూ వచ్చి మీడియాకి ఎక్కి చెప్పిన వాళ్ళు. సో ఇట్లాంటి దారుణాలు చాలా. నేను ఒక వీడియో చూసా సార్, ఆశ్రమంలో ఒక వీడియో, జగ్గి వాసుదేవి లిటరల్లీ దూరంగా నుంచుని ఉన్నాడు. ఒక ఇద్దరు అమ్మాయిలు అనమాట, ఒక 22 years 23 years వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఒక 100 meters అలా దూరంలో ఉన్నారు సార్. ఇతను ఇలా ఆగి వాళ్ళని చూశాడు. వాళ్ళని చూడగానే నాకైతే భయంలానే అనిపించింది. అది లైక్ పరిగెత్తుకుంటూ, అంటే డాగ్స్ వస్తాయి, కుక్క పిల్లలు వస్తాయి చూసారా, అలా వెళ్తే ఇలా ఇసురుతున్నాడు చేతిలో. అది అంటే వాళ్ళకి ఏంటంటే ఇక చెప్పిన కదా, పర్వర్టెడ్ ఫెలోస్ లాగా తయారయ్యారు. దీస్ ఆర్ ఆల్ పర్వర్టెడ్ ఫెలోస్. సో వాళ్ళకి ఏమైందంటే ఈ ప్రజలు వీళ్ళు ఎంతైతే మూఢంగా ఉండి ఎర్రోళ్ళలాగా ఉంటారో వాటిని చూసిన తర్వాత వీళ్ళతోటి నేను ఎట్లయినా ఆటలు ఆడుకోవచ్చు. అంటే సర్కస్లో కూతుల్ని ఆడిస్తారు ఊర్లో వచ్చి. సో వాళ్ళు అంతే, బిఆర్ మాస్టర్స్, వీళ్ళని ఎట్లా అంటే అట్లా ఆడియవచ్చు. ఇవన్నీ కోతులు తాళ్ళుగా మెడలకు తాళ్ళు వేసి ఆడిస్తారు కదా, ఎగురు దిగు డ్యాన్స్ అంటే వీళ్ళట్నే ఎగురుతారు. సో ఆ టైపు కాదా అనుకుని వాళ్ళు అట్లనే తయారైపోయి వాళ్ళు అట్లనే చేస్తున్నారు. ఇట్లా అనే నెక్స్ట్ మనకి చూస్తే కల్కి పేరుతో ఆయన ఉన్నాడు కదా, వరదాయపాలెంలో. తెలియదు సార్, నిజంగా తెలియదు. చిత్తూరు జిల్లా వరదాయపాలెంలో ఉంటుంది కల్కి. కల్కి మళ్ళీ ఆయన భార్య అమ్మ భగవాన్ ఇద్దరు. ఎంత పెద్ద అంటే 100 కోట్ల ఆశ్రమం కట్టి వీళ్ళందరూ 100 కోట్లు ఉంటాయి. మళ్ళీ వీళ్ళు ఎవరు పేదలు లేకపోతే యోగులు ఋషులు ఉన్నట్టేదో అడవుల్లో ఉంటారు అనుకోకండి. వీళ్ళకి అన్ని విలాసవంతమైన జీవితం. అసలు మీకు హైదరాబాద్లో కూడా అంత విలాసం ఉంటారు, అక్కడ ఉంటే అంత లగ్జీరియస్ లైఫ్ ఉంటుంది వాళ్ళది. ఆ లగ్జరీ ఇక్కడ కూడా చాలా మంది ఉంటారు. ఈవెన్ కోట్లు ఉన్న వాళ్ళకు కూడా దొరకని అంత లగ్జీరియస్ లైఫ్ వాళ్ళకు ఉంటుంది. సో ఆయన అక్కడ పెట్టాడు. ఆయన పెట్టి అసలు ఆయన దగ్గరికి అయితే ఆశ్రమానికి పోవాలంటే 6,000 ఫీజు, ఎంట్రన్స్ ఫీజు ఉంటుంది. లోపలికి పోయినాక ఒక దశకు పోవాలంటే ఒక ఫీజు, ఇంకో దశకు పోవాలంటే ఇంకో, ఆఖరి పాద పూజకి ఫీజు. అంటే అది రేట్ ఎక్కువ ఉంటుంది. ఆయన దగ్గర పోయి పాదాలు టచ్ చేస్తే. ఇవన్నీ కాదని పాదాలు అమ్మడం, ఫోటోలు అమ్మడం మొదలు పెట్టిండు. అదొక బిజినెస్. సో ఇట్లా 100 కోట్ల ఆశ్రమం. మళ్ళీ ఆయన తర్వాత ఆయన భార్య బయలుదేరి అమ్మ భగవాన్. ఈ అమ్మ భగవాన్ కల్ట్ కొన్ని రోజులు నడిచింది. ఇక అసలు అమ్మాయిలు అయితే కొంతమంది ఆడికి పోయినాక వాళ్ళని ట్రైన్ చేసేటోళ్ళు, ట్రైన్ చేసి ఊరి మీదకి పంపేటోళ్ళు. ఈమె దగ్గరికి పోతే ఈమె ఏం చేసేది, ఇక ఈమె రోజు ఒక అంటే అమ్మవారి అవతారాలు అదే ఉంటాయి కదా, లక్ష్ములు అష్టలక్ష్ములు అంటారు కదా, రోజు ఒక రోజు ఆరోగ్య లక్ష్మి అని ఈమె. పోనీ ఆరోగ్య లక్ష్మి ఎవరు, ఈమె లక్ష్మీదేవతని ఫాలో కాదు, ఈ అమ్మ భగవాన్ లక్ష్మి. ఈమె ఇట్లుందని వస్తారు అన్న. వస్తే ఈమె దగ్గరికి పోతే క్యాన్సర్ తగ్గుతుంది, ఇవన్నీ తగ్గుతాయి అంటే రోజు నేను బాగా అసలు క్యాన్సర్ పేషెంట్లు ఎట్లా చనిపోయారు ఏంది ఎక్స్పోజ్ చేస్తారు. సో ఇట్లా బయలుదేరుతారు. దీనికి ఒక పెద్ద వీళ్ళందరినీ ఆకర్షించడానికి మార్కెటింగ్ టెక్నిక్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. ఇప్పుడు ఆధునికమైన ఈ మీడియాలో ఉండే మార్కెటింగ్ స్ట్రాటజీస్ దగ్గర కూడా అంత స్ట్రాటజీ ఉంటుంది, అంతకంటే టెక్నిక్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. ఆ ఎత్తుగడలతో వాళ్ళందరినీ ఆకర్షిస్తారు. అదే సార్, హ్యూమన్ బిహేవియర్ని పట్టుకుంటారు గట్టిగా. అక్కడ జరిగింది ఏంది ఆడికి పోయిన తర్వాత అంటే, ఆ తర్వాత వీడియోస్ వచ్చినాయి. ఏంటంటే డ్రగ్స్ ప్రసాదం ఇస్తాడు వాళ్ళు. నేను చాలామంది అమ్మాయిలు అడిగింది, ఎందుకమ్మా మీరు ఇట్లా ఇదంతా ఆడ చాలా అబ్యూజింగ్ జరుగుతూ ఉంది, చాలా దారుణంగా ఉంది. ఎందుకు అంటే వాళ్ళు ప్రసాదాలు అవి ఇచ్చే దాంట్లో లైట్ మోతాదులో డ్రగ్స్ ఇస్తారు.
అసలు అడిగి పోగానే మేము అలా లడ్డు తినగానే అసలు మాకు ఒక అతీతమైన లోకం, దైవలోకంలోకి వెళ్ళిపోయినాడు. ఏం దైవలోకం? సో అట్లా అలవాటు. ఆ తర్వాత వాళ్ళు డ్రగ్స్ తాగి విచ్చలవిడిగా బట్టలు ఇడిచేసి తిరిగి ఎగురుతున్నది అంతా వీడియోస్ వచ్చినాయి, చాలా వీడియోస్ వచ్చినాయి. టీవీలో కూడా నేను లైవ్ డిబేట్లలో పాల్గొన్నప్పుడు ఆ వీడియోస్. సో అట్లా జరిగింది అక్కడ. ఇటు పక్కన ఇంకొక ఆయన ఉన్నాడు. గీనే మీరు ఎయిర్పోర్ట్ దాటి శ్రీశైలం రోడ్డు పోతా అంటే కళ్ళకుర్తి కంటే ముందు కర్తాల్ అని ఒక విలేజ్ వస్తుంది. కళ్ళకుర్తి దాకా కూడా పోవద్దు. కర్తాల్ అక్కడ ఒక పెద్ద పిరమిడ్ కట్టిండు ఒక పత్రిజా పిరమిడ్ బాబా. ఈయన ఏమంటాడు, పిరమిడ్లు ఉంటాయి. అరే పిరమిడ్లో మబ్బీలు ఉంటాయి, మమ్మీస్ కదా పెట్టేది పిరమిడ్లో, శవాలు పెట్టారు, నీకెందుకు పిరమిడ్? ఈ పిరమిడ్ కాలుకు మోకాళ్ళలో పోస్తే మోకాలకు పిరమిడ్ కట్టుకోవాలి, చెయ్యికి తలకి మోకాలు పిరమిడ్ కట్టుకోవాలి. అది అట్లాంటి పిరమిడ్స్ తయారు చేస్తారు. కొన్ని షేప్స్ పిరమిడ్ ఆకారంలో కొన్ని తయారు చేస్తారు. ఇట్లా పెట్టి అది పెట్టుకొని ఇక్కడ కట్టుకుంటారు, నెత్తి పెట్టుకుంటారు. ఓ రకరకాలు ఇళ్ళ మీద పిరమిడ్ ఆకారంలో ఇక్కడ కడతారు, మెడిటేషన్ చేయడానికి. అమ్ముకోవాలి కదండి వస్తువులు, కొత్త వస్తువులు తయారు చేసి. ఇట్లాంటివి పెద్ద అది తయారే. ఆయన అమ్మాయిలతో బిహేవ్ చేసేదంతా కూడా టీవీలో వీడియో చేసిన అవి లీక్ అయింది. పత్రిజీదా? అంటే వీళ్ళందరూ ఇలాంటి వాళ్ళందరూ ఎక్కువ అమ్మాయిల మీద టార్గెట్ చేస్తారు. ఒక్కళ్ళు కాదు, వీళ్ళకి 100 మంది కావాలి. ఒక్క అమ్మాయితో సరిపోదు, 100 మంది కావాలి, అలాంటి టార్గెట్ చేస్తారు. అట్లాగే మీరు ఇంకా చూస్తే మన ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ప్రజల్ని ఇట్లా మద్దతు. ఆ మధ్య చూసారు ఆసారాం బాపు రేప్ కేసులు అరెస్ట్ అయ్యి, మరి ఆయన అంతా అసలు బ్రహ్మజ్ఞానులకు రేప్ పాపం కాదు అంటాడు ఆయన. ఓపెన్ స్టేట్ మీడియాలో వచ్చింది పేపర్లో. డేరా బాబా ఆయన చేసినది. ఆయన అయితే అసలు జైల్లో ఉన్న తక్కువ, పెరోల్ మీద తిరిగేది ఎక్కువ. ఎట్టిస్తారండి పెరోల్? అన్ని కేసులే కోర్టు శిక్షలు విధించిన తర్వాత బయట తిరుగునేది. సో ఇట్లాంటివి కనపడతాయి. ఇది ఈ మతంలోనే ఉందా? అన్ని మతాలు. ఏ మతం? ఈ కల్ట్ అనేది ప్రతి దగ్గర. అందుకే ఆ మధ్య పోప్ స్వయంగా పోప్ ఫ్రాన్సిస్ స్వయంగా అంగీకరిస్తూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అవును, కొన్ని చర్చిలలో ఈ లైంగిక వేధింపులు నన్స్ మీద వీళ్ళ మీద జరుగుతుంది అనేది ఉంది, దాన్ని కంట్రోల్ చేయడానికి మేము తీవ్ర ప్రయత్నం చేస్తున్నామా ఆయన అంగీకరించారు. హి అడ్మిట్స్. సో అట్లా అనేక చోట్ల ఇప్పుడు మనము కేరళలో చాలా చోట్ల బిషప్స్ మీద వాళ్ళ మీద ఇట్లాంటి లైంగిక పాల్పడుతున్నారు, లైంగిక వేధింపులకు, వీటన్నిటికి అనేది వచ్చింది. మరి అక్కడ ఏం తగ్గింది? శాంతి మతం అంటారు, పాప ప్రక్షాళన కోసమే వచ్చింది అంటారు. మరి ఇదేంది? సో ఇట్లాంటివి జరుగుతాయి. ఇవే కాదు, ఈ మధ్య ఏంది ఇంకా మీరు ఎడపోతే ఈ కూకట్పల్లి దాటిన తర్వాత కల్వరి సతీష్ ఇక ఆయనంత అసలు ఇక ఆడికి పోయి అంత ఎర్రోళ్ళు ఎవరు ఉంటారు. ఏంటంటే ఆయిల్ చుక్కలు వేస్తే క్యాన్సర్ తగ్గుతుందా? ఆయిల్ చుక్కలు వేసి కల్వరి ఆయిల్ పేరుతో ఆయిల్ అమ్ముతాడు ఆయన. ఈ ఆయిల్ వేసుకుంటే నీకు ఏ రోగమైనా తగ్గుతుందా? నేను చాలాసార్లు. ఇంకొక ఆయన, ఈయనకి తోడు అక్కడ ఒక ఆయన ఉంటాడు, ప్రవీణ్ బెల్లంపల్లి. ఆయన అక్కడ, ఈయన ఇక్కడ. వీళ్ళు ఆ బ్రాంచ్లు ఇంకా చాలా చోట్ల ఉంటాయి. ఆయన ఏమంటాడు, ఆయన వాళ్ళ ఆవిడ ఏమంటారు అంటే, సచిన శవం నోట్లు అంట, డెడ్ బాడీ నోట్లో ఆయిల్ సుక్కలు వేస్తే సజీవంగా వస్తుందంట, బతికొస్తుంది. మళ్ళీ మనిషి బతికొచ్చి మళ్ళాగా కూర్చొని మనతో పాటు కూర్చొని అన్నది ఆడతారు, ఎగురుతారు అని. అదొక వీడియో. అంటే క్యాన్సర్ తగ్గుతుంది, ఎయిడ్స్ తగ్గుతుంది, సచిన శవం బతికొస్తుంది. అసలు ఇలా కథలు ఎట్లుంటాయి అంటే వీళ్ళిద్దరు, ఈ కల్వరి ఆయిల్, ఈ కర్చీఫ్, కల్వరి ఆయిల్ కర్చీఫ్ వాళ్ళ స్టోరీ యూట్యూబ్లో చెప్తారు. ప్రభు నామన్ ఆమెన్ అలలు అని అరుచుకుంటేనే ఆ కర్చీఫ్ అంట కళ్ళు లేనమాట, ఇక్కడ పెట్టుకుంటే కంటి మీద పెట్టుకొని వేర్ చేస్తే కళ్ళు వచ్చినాయట. నేనన్నా, అరే కళ్ళు వచ్చినాయిరా భయ్, బాగానే ఉంది, మరి నీకు అద్దాలు ఎందుకున్నాయి, నీకు స్పెక్స్ ఎందుకున్నాయి? ఈ స్పెక్స్ నీకు నువ్వు ఖర్చు పెట్టుకోరా, స్పెక్స్ ఎందుకు పెట్టుకుంటున్నావు? అంటే ఎంత అసలు నమ్మేటోళ్ళు, నేను చెప్పేటోడు గురించి కాదు నా బాధ అంతా, ఈ నమ్మేటోళ్ళు ఇంత ఎర్రోళ్ళు ఏందని. అసలు ఎట్లా నమ్ముతారబ్బా? నేను అలా సూటిగా అడిగిన,
మీరు కనుక చెప్పినట్టు క్యాన్సర్ తగ్గుతుంది అంటే ఎంఎన్జే హాస్పిటల్ ఉంది నీలోఫర్ పక్కన నాంపల్లి, ఆడికి తీసుకెళ్తాం మీ అందరిని. ముఖ్యమంత్రి గారిని నేను ప్రాధేయపడతా, ఏదో చేస్తా, మీకు ఎన్ని ట్యాంకర్లుగా ఆయిల్ కావాలో చెప్పారు, అన్ని ట్యాంకర్లు ఆయిల్ ఇప్పిస్తా. ఆ క్యాన్సర్ పేషెంట్లు అందరికీ తగ్గితే అసలు ఎంఎన్జే హాస్పిటల్ మూసేత్తంగా అవసరం ఏముందండి? అవసరం ఉందా? బసవ తారక ఎంఎన్జే మూసేస్తే ఎంఎన్జే హాస్పిటల్ మూసేసిరు అనుకోండి, గవర్నమెంట్ డబ్బులు మిగులుతాయి కదా. డెడ్ బాడీ నోట్లనో ముక్కుల్లో సుక్కలు వేసినాం, ఆయిల్ సుక్కలు వేస్తే బాడీలో వేసి వచ్చి పోదాము. గాంధీ హాస్పిటల్లో, ఉస్మానియా మార్చిలో, లేకపోతే నీ బెల్లంపల్లి హాస్పిటల్లో, మరి ఆడ ఉందో లేదో మార్చిరి, కానీ పక్కనే మంచిర్యాల ఉంది కదా, మంచిర్యాల జిల్లా మెడికల్ కాలేజ్ ఉంది, హాస్పిటల్ ఉంది, అక్కడ పోదాము. ఆడుండే బాడీస్ ఉంటాయి కదా మార్చిరిలో, ఆ బాడీస్లో సుక్కలు వేసి చూపెట్టు, లేపి చూపెట్టరు, అది మేము వద్దన్నాము. చూపెట్టమనండి సమాలని. ఇంతకుముందు మీరు బాణమతి చేతబడి అన్నారు. ఈ బాణమతి చేతబడిలో అన్ని మతాల వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు చర్చికి పోతే ప్రభు నామం ఆజ్ఞాపిస్తాడు, లేని వెళ్ళిపో అనగానే ఈ బాణమతి చేతబడి ఎవడో ప్రయోగం చేసినట్టు వీళ్ళు బాణమతి చేతబడి వదిలిచ్చేస్తారంట. దర్గా దగ్గర పోతే వదిలిచ్చేస్తారంట. ఈ బాబాలు సాములు వీళ్ళు వదిలిస్తారంట. ఇట్లాంటి వాళ్ళు అందరూ బయలుదేరారు, మేము ఇటన్నిటిని వదిలిచ్చి వీటి చేస్తామని. నిజంగా అసలు బాణమతి చేతబడులు ఉంటాయా? సార్ నేను కొన్ని చర్చిల్లో విన్నాను, కొన్ని చర్చిల్లో అంట మీరు ఏ జాబ్ చేసినా, ఎలాంటి బిజినెస్ చేసినా 10% 20% దేవుడికి ఇవ్వాలి ప్రతి నెల అని చెప్పి. కొన్ని చర్చిలు కాదు, అన్ని చర్చలు. అసలు బైబిలే చెప్తుంది దశమ భాగాలు ఇవ్వాలి. అంటే 10%. ఈ దశమ భాగాలు అనేది మీరు పరలోకానికి వెళ్ళడానికి ఇట్లా ఉండాలి. ఈ దశమ భాగాలు బైబిల్లో ఉందా సార్ అది? అక్కడి నుంచి ఈ దశమ భాగాలను వాడుకొని వీళ్ళు ఏం చేస్తారు, మా చర్చికి ఇవ్వండి. ఇయ్యలేదనుకో, ఇక వాళ్ళని ఎంత అంటే అసలు యూట్యూబ్లో వీడియోలు చూడండి దశమ భాగాల మీద, అసలు ఇక వీళ్ళని బ్లాక్మెయిల్ చేసి రేపు పొద్దున్న నేను సచ్చి నరకానికి వెళ్తా అన్నట్టు తయారు చేస్తాను. మంటల్లో ఏదో అంతిమ దినాల్లో ఏదో మంటలు వేసి సంపు తగలబెడతాడు అంటారు కదా, చనిపోయిన తర్వాత నేను ఇంకా తగలబెట్టేది ఏందో, అప్పటిదాకా నువ్వు మిగిలేదు ఏందో సంగతి తర్వాత. కానీ సో ఈ దశమ భాగాలు ఇవ్వకపోతే ఇక నువ్వు నీ బ్యాంక్ అక్కడ అకౌంట్ క్లోజ్ చేసినావు. వీళ్ళు ఏం చెప్తారు తెలుసా, అసలు ఎంత తెలివిగా జనాన్ని మోసం చేస్తారంటే, అక్కడ పరలోకమందు నీ అకౌంట్ ఉంది, నీ అకౌంట్లో 10% నువ్వు రోజు జమ చేయాలి డిపాజిట్, లేకపోతే ఆడ ఖాళీ ఉంటుంది. ఆడ ఖాళీ ఉంటాడు పోయినాక ప్రభువు నీ సంగతి చూసుకుంటాడు. ఇట్లా భయపెట్టి ఈ దశమ భాగాలు దూసుకుంటారు. వీటన్నిటికీ అసలు ట్యాక్స్ లెక్కపత్రం ఉండదు. అసలు ఏ ఆధ్యాత్మిక మాఫియా, నేను వీటన్నిటి మాఫియా సామ్రాజ్యాలు, ఆధ్యాత్మిక మాఫియా సామ్రాజ్యాలు ఏటికి ఈ లెక్కలు ఏమి ఉండవు. ఇన్కమ్ ట్యాక్స్లు ఉండవు, ఈడీలు ఉండవు, సిబిఐలు ఉండవు, ఏముండవు. అసలు మీకు తెలుసో లేదు, ఈ దేశంలో బ్లాక్ మనీ ఎక్కడుంది అంటే స్విట్జర్లాండ్, స్విస్ బ్యాంక్ కాదండి, బ్లాక్ మనీ ఎక్కడ ఎక్కువ ఉంటుంది అంటే ఈ ఆధ్యాత్మిక మాఫియా సామ్రాజ్యాల్లో. బాబాల దగ్గర, వీళ్ళ దగ్గరే ఉంటారు వాళ్ళు అందరూ, అందరు పొలిటికల్ లీడర్స్ సార్, ఈ పవర్ బ్రోకర్ సార్ వీళ్ళు. అయితే ఇందాక మనం బాబాల గురించి మాట్లాడుతున్నాం కదా సార్, అప్పుడు ఈ సత్యసాయి బాబా గురించి మాట్లాడడం, సద్గురు గురించి మాట్లాడడం, మనకి ఈయన ఉన్నారు, మనోడు పేరు మర్చిపోయాను, మంచి ఎంటర్టైనింగ్ క్యారెక్టర్. అదే సార్, వేరే దేశం పెట్టుకున్నాడు వెళ్ళి, నిత్యానంద బాబాయ్. నిత్యానంద బాబా ఒకటి మిస్ అయ్యాం. ఇంకా నార్త్ లో కొంతమంది ఉన్నారు సార్. అసలు నిత్యానంద చూస్తే నిజంగా ఎర్రికి పీక్ అనిపిస్తుంది. అది ఏం చెప్తాడంటే, ఒకరోజు అట ఆయన లేటుగా లేచిందట. ఆయన సూర్యోదయం కంటే ముందే పూజ చేయాలనుకున్నాడు. ఆయన లేటుగా లేచేసరికి తయారై రావడానికి లేట్ అవుతుందని సూర్యుడు చెప్పిండట. సూర్య ఆగు, కొద్ది ఈరోజు లేటుగా రా అని చెప్పి ఆయన వచ్చేసరికి ఆ రోజు లేట్ అయిందట సూర్యుడు. సో ఐ కెన్ కంట్రోల్ సన్ అంటాడు ఆయన. అంటే ముందు రోజు నైట్ చెప్పిండంట, ఆ రోజు పొద్దున్నే చెప్పిండు. నాకు అర్థం కాదు ఏంటంటే, దాన్ని నమ్మి ఇక మొక్కుతా ఉన్నారు, మీద పడతా ఉన్నారు. నాకు అర్థం కాదు ఏంటంటే, ఒకవేళ ఎర్త్ రొటేషన్ ఒక సెకండ్ ఆగిపోయింది అనుకోండి, ఏమవుతుంది? మనం చచ్చిపోతుంది. ఎర్త్ గంటకి 1647 కిలోమీటర్ స్పీడ్తో తిరుగుతుంది. 1600 కిలోమీటర్స్ ప్లస్. 1600 ప్లస్ అంటే ఇంత స్పీడ్తో తిరిగే ఎర్త్ ఒక్క సెకండ్ ఇట్లా ఆగిందంట. ఇప్పుడు మీరు 80 కిలోమీటర్లు 100 కిలోమీటర్లతో స్పీడ్తో కారులో వెళ్తున్నారు, సడన్ బ్రేక్ వేయండి, ఏమవుతుంది?
ముందుకు పడిపోతుంది ఆబ్వియస్లీ. పడిపోవడం ఎగిరి అవతల ఎగిరి పడి అవతల మొత్తం అయిపోతుంది. అంత స్పీడ్లో 100 కిలోమీటర్ స్పీడ్లో సడన్ బ్రేక్ వేస్తుంది, ఎగిరి అవతల వాడుతుంది. మనకి మొత్తం న్యాచురల్ కెలామిటీస్ వచ్చేస్తుంది, అర్థం అయిపోతుంది. అట్లాంటిది 1600 కిలోమీటర్స్ స్పీడ్తో తిరుగుతున్నది. ఆ భూమి సడన్ గా ఆగిపోతే మనం ఏడబోయి పడుతుంది. అసలు అది ఎట్లా సాధ్యం ఆ స్పీడ్లో? సో అంటే మన జనం ఎంత వెర్రిగా ఉంటారంటే వాళ్ళు ఏది చెప్పినా ఏదైనా వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ వేరే. అబ్బా ఏది మరి అందులో అందరికంటే నిత్యానంద కాన్ఫిడెన్స్ లెవెల్ అయితే నావి జగ్గీల కనపడదు, కల్కిల కనపడదు, గణపతి సచ్చిదానంద కనపడదు, ఈ పత్రి కనపడదు. అసలు అంత పీక్లో ఇంకా ఏదైనా చెప్పగలుగుతాడు సార్. అయితే ఇప్పుడు మన కంట్రీలో మీరు అన్నట్టు 3 కలర్ల కింద మనం విభజించవచ్చు. కలర్లో ఆఫ్ కోర్స్ సాఫ్రాన్, వైట్, గ్రీన్. మన నేషనల్ ఫ్లాగే కాకుండా ఇప్పుడు సాఫ్రాన్ అంటే హిందూయిజము, గ్రీన్ అంటే ఇస్లాము, వైట్ అంటే క్రిస్టియానిటీ అయిపోయింది కదా. అంటే 3 పాలరైజ్డ్ ఒపీనియన్స్ సార్ కంప్లీట్గా. అంటే వాళ్ళందరూ పీస్ గురించి మాట్లాడతారు, కానీ మోస్ట్ నెంబర్ ఆఫ్ క్రైమ్స్ రిలీజన్లోనే ఎక్కువ జరుగుతుంటాయి. సో అలాంటి క్రైమ్ ఎగ్జాంపుల్స్ నాకు ఇప్పుడు మీరు ఇందాక ఆర్గనైజ్డ్గా ఎలా జరుగుతుందని చెప్పారు కదా. ఇప్పుడు మూఢనమ్మకాల వల్ల మీరు ఇందాక ఎగ్జాంపుల్ చెప్పారు. ఒక మదర్ వాళ్ళిద్దరు కూతుర్ని చంపేసినారు. అలాగే మనం ఢిల్లీలో బొరారి డెత్ కేసు చూసాం, 11 మంది హ్యాంగ్ చేసుకుని చచ్చిపోవడం. ఇలాంటి కేసులు మీకు ఇంకా ఏం తెలుసు సార్? అంటే హిస్టరీ నుండి కొంచెం వెనక్కి వెళ్తే లేటెస్ట్ కూడా మనకు దొరుకుతాయి. ఇప్పుడు గోదావరి జిల్లాలో ప్రభు పిలుస్తున్నాడని 3 సిస్టర్స్ సూసైడ్ చేసుకున్నారు. అంటే చర్చిలో సిస్టర్స్, చర్చిలో సిస్టర్స్ అంటే అక్క చెల్లెలు బయట ఉంటారు. ఆ మధ్య వరంగల్ జిల్లాలో ఒక అమ్మాయి, నేను ప్రభువుకి అంకితం అయిపోతాను రూమ్ తలుపు పెట్టుకొని, ఇంకా అక్కడే ఉండి ఒక రకంగా మెంటల్లీ వీక్ అయిపోయి పిచ్చితో లేచిపోయినట్టుంటే ఇంకా చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్తే పోయి తీసి మళ్ళా సైకాట్రిక్ ట్రీట్మెంట్ ఇప్పించాల్సిన పరిస్థితి. బాడీ చనిపోయిన డెడ్ బాడీని పెట్టుకొని మళ్ళీ తిరిగి లేస్తారు ప్రభువు లేచినట్టు 3 రోజుల తర్వాత. దాని డెడ్ బాడీని పెట్టుకొని ప్రేయర్లు చేసుకుంటున్న వాళ్ళు కూడా. సో ఇట్లా చాలా దారుణాలు. ఇంకా నేను ఇంతకుముందు చెప్పిన సెక్షువల్ అబ్యూజ్ ఇలాంటివన్నీ అయితే చాలా దారుణంగా జరుగుతాయి. అట్లానే అనేక ఇక్కడ శివరాత్రి రోజు ఆదిలాబాద్ జిల్లా ఆడ ఒక రూరల్ ఊర్లో ఈరోజు మేము చనిపోతే ఇంకా డైరెక్ట్ కైలాసానికి వెళ్ళిపోతామని సూసైడ్ చేసి మంటలు పెట్టుకుంది. సో మీకు అనేక చోట్ల ఇట్లాంటివి కనపడతా ఉంటాయి. వీటికి తోడు ఈ మధ్య మనం ఇంతకుముందు మాట్లాడుతున్న బాణమతి చేతబడి దాడులు. అసలు బాణమతి చేతబడి మిగతా అంశాల కంటే ముందు ఆ పేరుతో గొడ్డలతో నడుపుతుంది, కత్తులతో పొడుస్తుంది. లేటెస్ట్గా నిన్ననే నారాయణపేట జిల్లాలో ఒక అతన్ని పొడిచి చంపారు ఈ బాణమతి చేతబడి. ఇక్కడే కైతాపురం అని ఉంటుంది, నా చోటుప్పల్ పోకముందు ఇంకా ముందే హైదరాబాద్ అవుట్స్కర్ట్స్. 2 ముసలి వాళ్ళని చితి వేర్చి కట్టెలు వేర్చి దాని మీద పెట్టి కాల్చి చంపారు. మన చేగుంట మండలం ఉల్లితిమ్మాపల్లి అని ఉంటుంది, అక్కడ 2 భార్యాభర్తల్ని అట్లనే మంటల్లో వేసి కాల్చి చంపారు. అంటే సజీవ దానాలు చేస్తారు, నాలుకలు కత్తిరిస్తారు, పండ్లు కూడా వేస్తారు. వీటిని తగ్గిస్తామని, అంటే ఇవి ఉండవు మీరేమి భయపడొద్దు అని చెప్పడం కాకుండా అవి ఉన్నాయి మేము తగ్గిస్తామని చెప్పి అన్ని మతాల వాళ్ళు ఇదే పని చేస్తారు. అన్ని మతాల ఆశ్రమాల్లో బాబాలు వీళ్ళందరూ చేసే పనులు తగ్గిస్తామని చెప్పే పేరుతో మంత్రగాళ్ళు ఉంటారు. లేకపోతే ఇప్పుడు చర్చిల్లో వాళ్ళు స్వస్థత కుటుంబాల పేరుతో తగ్గిస్తూ ఉంటారు, వీళ్ళు దర్గాల దగ్గర తగ్గిస్తూ ఉంటారు. ఇట్లా చేసేయడం ద్వారా ఇంకా దాన్ని పెంచుతూ ఏం చేస్తున్నారు, ఎవరైతే నాకేదో వచ్చింది, ఏదో జబ్బు, ఏదో ఇల్నెస్ వచ్చింది, వెంటనే వీళ్ళ దగ్గర పోమని నీకు ఎవడో మంత్రం చేసి చేతబడి చేసి తగ్గిస్తామని 1,000 లక్షలు కాజేస్తారు. వీళ్ళు డబ్బులు కాజేసుకోవడానికి వాళ్ళ ఆరోగ్యం నష్టం చేస్తారు, ప్రాణాలు పోతాయి, డబ్బులు. ఈ భయంతో ఏమైతా ఉంది, వీళ్ళు ఏం చేస్తారు, నాకు ఎవరో చేతబడి చేసారు, ఫలానా చర్చిలో చెప్పారు, ఫలానా దర్గా దగ్గర చెప్పారు, ఫలానా మంత్రగాడు చెప్పారు, ఫలానా స్వామి చెప్పిండు అని పోయి వాళ్ళ మీద దాడి చేసుకో. సో ఇట్లా పెరగడం అనేది చాలా చోట్ల జరుగుతుంది. సో ఇది ఒకవైపు జరుగుతుంది. వీళ్ళు చేసిన వీటన్నిటి వల్ల వీళ్ళు రోగాల దగ్గర డాక్టర్ దగ్గరికి పోరు, రోగాలు తగ్గవు, వీళ్ళకి తగ్గకపోను పెరుగుతుంది, ప్రాణాలు పోతాయి. లైంగిక వేధింపులు వాళ్ళని అనేక రకాలుగా మహిళలు పోతే కనుక
ఒక 2-3 సార్లు వరుసగా ఒక ఆశ్రమం పెట్టారంటే ఇంకా అత్తే సంగతి. ఇక అట్లాంటివి ఇట్లా అసలు అన్ని రకాలుగా వాళ్ళని వేధించాలో అన్ని రకాలుగా వేధించి ఈ రకమైన భయాందోళనలో బతికేటట్టు చేస్తుంది. అసలు యాక్చువల్లీ సార్ అండ్ నా అబ్జర్వేషన్స్ కొన్ని ఉన్నాయి. ఇప్పుడు బేసిక్లీ మీరు హిందూయిజం తీసుకోండి, ఇస్లాం తీసుకోండి, క్రిస్టియానిటీ తీసుకోండి, వీళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఇంకొకటి. అన్ని దాంట్లో అలాగే ఉంటుంది సార్. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక గుడి పైన మైక్ సెట్ ఉంటుంది, స్పీకర్ ఉంటుంది, ఒక చర్చ్ పైన స్పీకర్ ఉంటుంది, ఒక మస్జిద్ పైన స్పీకర్ ఉంటుంది. అంటే ఏంటి తేడా? వీళ్ళ ముగ్గురికి ఏం లేదు. ఇప్పుడు ఆడి బ్యాటింగ్ నాకు ఎందుకు? ఇప్పుడు నేను నిద్రపోవాలండి, నేను నైట్ అంతా కష్టపడ్డాను, మార్నింగ్ 4:30 నుంచి స్పీకర్లు పెట్టి నన్ను సాగొడుతుంటే అది ఏంటి? ఎవరికి అవసరం? అంటే వాళ్ళకి భక్తుంటే లోపల చేసుకోవచ్చు కదా అనేది నా పాయింట్. అంటే లెవెల్స్ మారే కొద్దీ వాస్తవంగా చట్టం కూడా చెప్పింది, సుప్రీంకోర్టు అనేక సార్లు తీర్పులు ఇచ్చింది, కానీ అమలు చేసే పరిస్థితి ఈ దేశంలో సామాన్య మానవులకి చట్టాలు ఉన్నా, మీరు ఎంతమంది ఇన్కమ్ ట్యాక్స్ లాంటివి అన్నీ సామాన్య మానవులకు ఉన్నాయి. కానీ ఈ ఆధ్యాత్మిక ఏ మతమైనా మతం పేరుతో చెప్తే చాలు ఏదైనా నేను ఆయన నడుస్తుంది. ఆఖరి కత్తి నుంచి కూడా వాళ్ళకి ఉంటుంది. అసలు నా డౌట్ ఏంటంటే వీళ్ళెవ్వరికి వాళ్ళ దైవం మీద నమ్మకం లేదు, ఉండదు, భయభక్తి లేదు, భయం లేదు, భక్తి లేదు. ఏది మోసాలు చేసే ఈ ఆధ్యాత్మిక మాఫియా సామ్రాజ్యాలు నడిపే వాళ్ళకి. అదే సార్, పీపుల్ వాళ్ళకి కనుకుంటే రామ మందిరంలో డబ్బులు దొంగతనం చేస్తారా? జరిగిందా సార్ రామ మందిరం? మన అయోధ్యలో దొరికింది. అవునా? ఓకే. ఇప్పుడు కోట్ల రూపాయలు దొంగిలించారు అనేది. సో అట్లనే చర్చిల ఆస్తులు కొల్లగొడతలే, మసీదులు దర్గాల ఆస్తులు కొల్లగొడతలే. ఎంతమంది ఆ పేరుతో ఆ మసీద్ అంటాడు, దర్గా అంటాడు, ఇక్కడ కడతాడు, ఆ పక్కన ప్లేస్ ఆక్రమించి ఆయన ఇల్లు కడతాడు. ఇవన్నీ వీళ్ళు ఆ పేరుతో దైవాన్ని అడ్డం పెట్టుకొని చేస్తున్నారు కదా. అంతకుముందు శాంతి అన్నారు. వీళ్ళకి శాంతి అనేది ప్రతి మతము మాట వరుసలు చెప్తుంది, కానీ ఆచరణ ఏంది? నువ్వు చెప్పే మాట ఏంది, నీ ఆచరణ ఏంది అనేది ఎవరినైనా చూడాలి. ఈ దేశంలో ఈ భూమి మీద ఎక్కడా కూడా శాంతి మతం అంటేనే శాంతి కాదండి, అశాంతి, హింస నాన్ సెన్స్. మతం అంటేనే హింస, మతం అంటేనే అశాంతి, మతం అంటేనే మౌఢ్యం, మతం అంటేనే దోపిడి. బయట ఒక మతం ఇంకో మతం మీద దాడి చేయడమే. ఎక్కడన్నా శాంతి సామరస్యం నేర్పిందా? వీళ్ళు నేర్పుకున్నారా? వీళ్ళకు ఉన్నాయా వీళ్ళ దగ్గర? ఎక్కడ ఏ మతము మాటకు శాంతి సామరస్యం చెప్తుంది తప్ప ఆచరణకు వచ్చేసరికి ఇప్పుడు ఇంత మాట్లాడతాం కదా మనం, ఇంతసేపు అన్ని మతాల గురించి మాట్లాడినాం కదా, మళ్ళా ఈ మొత్తం వినకుండా ఎక్కడో మాట వినేసి కింద నా మతమే దొరికిందా అని బూతులు తిట్టుకుంటూ వస్తారు. వాళ్ళ సంస్కారం అది. మతం సంస్కారం నేర్పదు, మతం శాంతి సామరస్యం నేర్పదు, బ్లైండ్ బిలీఫ్. మతము దోపిడీ నేర్పిస్తుంది, మతము అశాంతి, హింస, క్రూరం ఇవే నేర్పిస్తుంది. చాలా మంది సైంటిస్టులని వాళ్ళు జస్ట్ మన ప్లానెట్స్ గురించి చెప్పారని, మల్టీవర్స్ థియరీ గురించి. ఇప్పుడు జియార్డానో బ్రూనో ఆయన చంపేశారు కదా సార్. అంటే ఇలాంటి చాలా మంది సైంటిస్టులు చంపేశారు. అంటే ఒకసారి షౌట్ అవుట్ టు ఆల్ దీస్ సైంటిస్ట్, మీరు చెప్పండి. అంటే ఇవి చూస్తే మనకి 2000 సంవత్సరాల క్రితం హైపేషియా అనే ఒక మహిళా సైంటిస్ట్, ఓకే సారీ, ఆమె మ్యాథమెటిషియన్, రైట్. ఆమె స్పేస్కి తను నేర్చుకున్న మ్యాథమెటిక్స్ని స్పేస్కి అప్లై చేసి అనేక సత్యాలు చెప్పింది. సో మా విశ్వాసాలకు విరుద్ధంగా చెప్తావా అని ఆమెను రాళ్లతో కొట్టి ఊరంతా తిప్పి ఊరేగించుకుంటా, రాళ్లతో కొట్టుకుంటా, బూతులు తిట్టుకుంటా తిప్పి ఆఖరికి ఆల్చిప్పలతో చర్మాన్ని ఒలిచి మంటలు వేసి కాల్చింది. సో మీరు చెప్పిన 400 ఏళ్ల క్రితం బ్రూనో ముందు అసలు అది ఎట్లా జరిగింది? అంతకు ముందంతా జియోసెంట్రిక్ థియరీ ఉండేది, అంటే భూమి చుట్టూ సూర్యుడు. ఈవెన్ సైంటిస్టులు కూడా అదే అనుకున్నారు, మతం కూడా అదే, మతాచారులు కూడా అదే ప్రచారం చేస్తారు, కాలమే సిద్ధాంతం. సో ఫస్ట్ టైం కోపర్నికస్ మీ కాల్కులేషన్స్ కాదు, నేను వేస్తున్న కాల్కులేషన్స్కి ఇది తేడా వచ్చింది, నో అని ఆయన మీద కాల్కులేషన్స్ వేసి లేదు భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడు తప్ప సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది తప్ప భూమి చుట్టూ తిరగట్లేడు, సూర్యుడు తిరగడం లేదా. అది హీలియోసెంట్రిక్ థియరీ ఈ ప్రపోజ్డ్. ఆయన ఏం చేశారు? ఇంక్విజిషన్స్ పేరుతోటి మత న్యాయస్థానాల చుట్టూ దిక్కి వీడు మన మతాలకు విరుద్ధంగా, మన విశ్వాసాలకు విరుద్ధంగా తిరుగుతున్నా అనేక రకాలు హింసించి అసలు ఆయన పెట్టిన బాధలకి అసలు పిచ్చుడై రోడ్డు అంటే మంచాన పడిపోయాడు. చివరికి ఆయనతోటి ఒక కన్ఫెషన్ లెటర్ రాసి ఇందులో రాసినవన్నీ
అబద్ధాలు నాకు పిచ్చిలేసి రాసుకున్నా అనే టైపులో ఒక క్షమాపణ పత్రం రాయించి క్షమాపణను దాన్ని ప్రింట్ చేసి ఆ పుస్తకం బయటకు వచ్చింది. లేకపోతే మనకు ఆ సైన్స్ బయటకు వచ్చింది. వాళ్ళు అప్పుడే ఏదో చాలా ప్రయత్నాల మీద ఆ మాత్రం దాంతో బయట. ఆ తర్వాత గెలీలియో దాన్ని ఇది ఇట్లా అని ఆయన సైంటిఫిక్గా ఫస్ట్ టైం టెలిస్కోప్ వాడి అనేక రకాలుగా ఆయన అది ప్రూవ్ చేస్తూ జైల్లో పెట్టారు కదా. ఆయన జైల్లో పెట్టారు లైఫ్ లాంగ్. అంటే హౌస్ అరెస్ట్ చేశారు. సో ఆయన లైట్కే రాలేదు, అసలు లైటే చూడలేదు, చీకట్లోనే బతికాడు. అందువల్ల గుడ్డూడు కూడా అయిపోయి చనిపోయాడు. అసలు భారత్ మొత్తం భూమి మీద మొట్టమొదటిసారి ఎక్స్పెరిమెంట్ లేకుండా నువ్వు ఏది నమ్మద్దు, యూ హ్యావ్ టు డూ ప్రాక్టికల్ అని ఆ ప్రతిదాన్ని అంతకుముందు అరిస్టాటిల్ చెప్పిందే కొన్ని వందల ఏళ్ళు అరిస్టాటిల్ చెప్పిందే నిజమని, దాన్ని క్వశ్చన్ చేయకూడదు అనే రకమైన భావన సైన్స్లో కూడా ఉండేది. కానీ దాన్ని బ్రేక్ చేసి లేదు మనము ఖచ్చితంగా ఎక్స్పెరిమెంట్ ప్రూవ్ చేయాలని ఆయన అరిస్టాటిల్ చెప్పిన దాని మీద ఎక్స్పెరిమెంట్ ప్రయోగం చేసి పైనుంచి వస్తువులు వదిలిపెడితే ఏది ఫ్రీ ఫాల్ అయితే ఏది ముందు పడుతుంది, బరువు ఎక్కువ ఉన్నదా బరువు తక్కువ ఉన్నదా అనే దాని మీద ఆయన ప్రయోగం చేసి నో బరువు ఎక్కువ ఉన్నది ముందు పడుతుంది అని అరిస్టాటిల్ చెప్తే లేదు రెండు ఒకే రకంగా పడతాయి, కాకపోతే ఇతర కొన్ని కండిషన్స్ ఆధారంగా చూడాలి, బరువుతో సంబంధం లేదు కింద పడడానికి. నేను అనేక కొత్త ఎక్స్పెరిమెంట్స్ ప్రయోగాలకు సంబంధించి సాధనాలు తయారు చేసిన ఆయన తెలుసుకోకపోతే కాదు. అలాంటి గెలీలియోని హౌస్ అరెస్ట్ చేస్తే చురుకు గుడ్డోడే చనిపోయాడు. బ్రూనో అని మీరు అన్నట్టు 8 years జైలు పాలు చేస్తున్నారు, విపరీతంగా హింసించారు, రకరకాలు కొట్టారు. చివరికి నువ్వు ఇప్పటికన్నా ఒప్పుకో. ఆయన ఏమన్నాడు, మల్టీవర్స్ థియరీ ప్రపోజ్ చేశాను. అంటే ఒక విషయం కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఒక విషయం ఇది ఎవరో తయారు చేసింది కాదు, ఇదంతా ఎవల్యూషన్ ప్రాసెస్లో వస్తుంది అనే భావాలు ఏదైతే అప్పుడు వస్తున్నాయో వాటి గురించి కొంత చెప్పాడు. ఈ కోపర్నికస్ గెలీలియో చెప్పింది కూడా ఇది అని చెప్పాడు. సరే ఆయన చెప్పిన దాంట్లో వీళ్ళు ఏమంటారు, ఆయన ఇది కాదు కొద్దిగా క్షుద్ర శక్తుల గురించి కూడా చెప్పాడు అని వాళ్ళు అంటారు. ఏది చెప్పినా తప్ప రైటా అనేది నువ్వు సైంటిఫిక్గా ప్రూవ్ చేయాలి, చర్చలు చేయాలి. అప్పట్లో ఇంత సైన్స్ ఇంత ఎక్విప్మెంట్ లేకపోయినా ఇంత టెక్నాలజీ లేకపోయినా నువ్వు చర్చలు తార్కిక ఆలోచనతో లాజికల్ థింకింగ్ తోటి నువ్వు ఆ చర్చలతోటి ఆ తప్పు రైటో తేల్చాలి. జైలు వేసి నీకు నచ్చకపోతే జైలు వేసి హింసించి చివరికి తీసుకెళ్ళి మంటలు వేసి కాల్చి చంపే ముందు కూడా ఇప్పటికైనా నువ్వు తప్పని ఒప్పుకుంటావు. ఆయన ఒకే మాట అంటాడు, మీరు సత్యానికి భయపడి నన్ను కాలుస్తున్నారు కానీ నిలబడేది సత్యమే అని చెప్తారు. మీరు పిరికోళ్ళు నన్ను చంపుతున్నారు అని ఆయన నాలుక ముళ్ళక అది పెట్టేసి మాట్లాడకుండా చేసి మాటలు వేస్తాం. సో అంత క్రూరంగా హింసించింది. అన్ని మతాలు ఇదే పరిస్థితి. వాస్తవంగా సైన్స్ ఎప్పుడు మతం మీద దాడి చేయలేదు. సైన్స్ వాస్తవాన్ని చెప్తుంది. ఆ వాస్తవాన్ని చెప్పినందుకు సైంటిస్టులు దాడులకు గురయ్యారు, ప్రాణాలు పోయినాయి, లేదా వాళ్ళ భావాలకు సంఖ్యలు వేయబడ్డాయి. కానీ అది మాత్రం ఆగిపోలా. ఎప్పుడైనా సరే ఎంత నిర్బంధం ప్రయోగించినా ఎంత దాడి చేసినా బెదళ్లకు సంఖ్యలు వేయడం అనేది ఎవరికి సాధ్యం కాదు. ఈ పని మతం చేయాలని చూస్తుంది, కానీ మతం ఈ మేధో వికాసం జరగకుండా ఎప్పటికీ ఆపదు. మనము డార్విన్ జీవపరిణామ సిద్ధాంతం చెప్పింది మత సిద్ధాంతం సృష్టివాద సిద్ధాంతాన్ని తప్పని ప్రూవ్ చేయడానిక కాదు. నేను తెలుసుకున్న ఫ్యాక్ట్ ఇది. ఇగో ఇన్నేళ్ళు నేను ఇంత రీసెర్చ్ చేసినా, ఇన్ని దేశాలు తిరిగినా, అక్కడ కొన్ని వేల జీవజాతులను అబ్జర్వ్ చేసినా, వాటి స్పెసిమిన్స్ తెచ్చుకొని ఎమ్మటే చెప్పలే. అక్కడి నుంచి వచ్చి అనేక ఏళ్ళు వాటి మీద కూర్చొని డయాగ్రామ్స్ తీసుకొని అనేక పరిశోధనలు చేసి మళ్ళీ పుస్తకాలు చదివి అనేక రకాలుగా చేసి ఆ తర్వాత ఆర్జిన్ ఆఫ్ స్పీషీస్. ఇప్పటికీ డార్విన్ థియరీ నమ్మనోళ్ళు ఉన్నారు సార్. ఎంత చండాలం ఉంది అంటే నమ్మకపోవడం. అదే ఇప్పుడు వీళ్ళకి వాస్తవం కళ్ళ ముందు కనపడుతున్నా కూడా నిజాన్ని నమ్మకుండా అబద్ధాల్లో బతకడం అనే విధంగా తయారు చేసేదే మతం. ఇది కల్ట్ అని ఎందుకంటామంటే అలాంటి అబద్ధాల్లో బ్రతికేటట్టే చేస్తారు. ఈ కాంటెక్స్ట్ లో నాకు ఓషో కొంచెం ఎక్కువ ఎడ్జ్ ఉంటుంది అనిపిస్తుంది సార్. అంటే ఎందుకంటే బేసిక్లీ ఇవన్నీ అఫ్ కోర్స్ ఓషో కల్ట్ లో రజనీషిజం అనే కల్ట్. సో అందులో డ్రగ్స్ ఉన్నాయి, అందులో వైలెన్స్ ఉంది, అందులో పాలిటిక్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ బట్ సమ్హౌ ఈ బాబా కేటగిరీలో ఫిట్ అయ్యే వాళ్ళందరిలోకి ఓషో చాలా ట్రూత్కి దగ్గరగా మాట్లాడుతుంది అనిపిస్తుంది సార్ నాకు. అంటే మీ పాయింట్ ఏంటి అందులో? అంటే ఓషో చెప్పిన దాంట్లో కొంత ఎక్స్ట్రీమిజం ఉంది, సైంటిఫిక్ గా చెప్పాడని చెప్పలేము. బట్ ఆయన స్వేచ్ఛ ఆలోచన ఉండాలి. అంటే సైంటిఫిక్ గా సార్, ఫిలాసఫికల్ గా స్వేచ్ఛ ఆలోచన ఉండాలి. అంటే ఫ్రీ థింకింగ్ ఉండాలి. ప్రేమను కూడా ఆయన ఏమంటే నిర్బంధంలో ఉండకూడదు అంట. ప్రేమతో నువ్వు బంధించొద్దు, ప్రేమతో స్వేచ్ఛగా చేయాలి.
సో అట్లా ఆయన అనుబంధాల గురించి అనేక అంశాల గురించి ఫ్రీనెస్ స్వేచ్ఛ ఉండాలి. సరే అది విశృంఖలంగా ఎదిగిందా ఇంకెట్లుంది అనేది వేరు, కానీ స్వేచ్ఛకు అద్దులు వేయకూడదు, సంఖ్యలు వేయకూడదు అని చెప్తారు. సరే మనం ఓషో కల్ట్ అంటే ఓషోని ఫాలో అయ్యే వాళ్ళు 2 రకాలు ఉంటారు. ఒకటేమో ట్రూగా మొత్తం ఇంకా ఆయన లాగా ఇంకా ఆయన్ని ఎక్స్ట్రీమ్ తీసుకెళ్లి విశృంఖలకంగా తీసుకెళ్లే వాళ్ళు ఒక రకంగా ఉంటే, కొంతమంది ఆ ఫిలాసఫీలో అది బ్యూటిఫుల్ ఫిలాసఫీ, ఆ స్వేచ్ఛ, ఆ ఫ్రీడమ్ అది ఉండాలి కదా, ఆ ప్రేమ అంటే ఇట్లా ఉండాలి కదా, అట్లా కాదు కదా అనే రకమైన ఆలోచనలు ఉండేవాళ్ళు, ఆ రకంగా ఫాలో అయ్యేవాళ్ళు. అంటే యాక్చువల్లీ సార్ నాకు ఎందుకు బాగా అనిపిస్తుంది అంటే, సారీ టు కట్ యూ, అంటే నాకు ఎందుకు బాగా అనిపిస్తుంది అంటే, నా ఫేవరెట్ కొటేషన్ ఉంటుంది సార్ ఓషోది, క్రియేటివిటీ ఈస్ ద గ్రేటెస్ట్ రెబెలియన్ ఇన్ ఎగ్జిస్టెన్స్ అని. మీరు చూసారా? సో ఆర్టిస్ట్ హ్యాస్ టు లివ్, ఆర్టిస్ట్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ది మాబ్ సైకాలజీ. చాలా బాగుంటుంది సార్ అది. అంటే నేను చెప్పింది అదే, ఆయనకు సంబంధించినంత వరకు ఈ ఫ్రీనెస్ మనకి ముఖ్యంగా ఈ ఆలోచనని కూడా నువ్వు ఫ్రీగా వదిలిపెడితే నీలో క్రియేటివిటీ వస్తుంది, అది నీకు ఇంకా నీ మేధస్సు వికసించడానికి ప్రయత్నం చేస్తుంది అని చెప్పి. కానీ దీన్ని చాలా మంది కల్ట్ లాగా ఫాలో అయిన తర్వాత చాలా దారుణాలు కూడా జరిగినాయి. అంటే సెక్షువల్లీ విశృంఖల సాధించడం, అదే చెప్పాడేమో అని. నీకు ఫ్రీ సెక్స్ ఉండాలని చెప్పాడు, కానీ అంత విశృంఖలంగా ఉండాలి అంటే ఇద్దరికి సార్ విశృంఖలం అంటే ఏంటి సార్ అది? అంటే ఎటు పడితే అటు, ఎట్లా పడితే అట్లా అనేదానికి. ఈ విశృంఖలకి ఉదాహరణ అంటే సెక్స్ ఒకైతే కాదు, అనేక కల్ట్ ఎట్లా తయారైంది అంటే ఇటు వల్ల అంత స్వేచ్ఛగా ఉండాలనుకునేటప్పుడు కొన్ని సమాజానికి కొంచెం అంటే ఏమంటాం, ఇప్పుడున్న సామాజిక నియమాలకి కొంత ఎక్స్ట్రీమ్గా ముందుకెళ్ళాడు, అదొకటి ఉంది. రెండోది అన్నిటికంటే ముఖ్యంగా జరిగింది ఏంటంటే, మీకు అమెరికాలో జరిగిన ఒక ఘటన, ఓషో కల్ట్ గురించి వచ్చినప్పుడు అదే ఎక్కువ వస్తుంది. ఇది షీలా అని ఒక ఆమె చేసి, ఒరెగాన్ స్టేట్ లో, అక్కడ రజనీష్పురం అని వాళ్ళు ఒక ఏరియాని డెవలప్ చేసుకున్నారు. వీళ్ళందరూ ఆయన ఫాలోవర్స్ అందరూ అక్కడ ఉండేవారు. అవును. అయితే వీళ్ళు ఏం చేశారంటే, అక్కడ జరిగే కౌన్సిల్ ఎన్నికల్లో, ఆ లోకల్ బాడీ ఎలక్షన్లో వీళ్ళకి సపోర్ట్ చేసిన, వీళ్ళు గెలవాలి అనే ఉద్దేశంతో ఈ షీలా అనే ఆమె ఒక రకమైన బ్యాక్టీరియా, సాల్మోనెల్లా బ్యాక్టీరియాని తీసుకెళ్ళి చాక్లెట్స్ లో తీసుకుంది. చాక్లెట్స్ అని కాదు, బేకరీలో అనేక అంటే బేకరీలో, అవును కరెక్ట్, బేకరీలో ఉండే వివిధ తినుబండారాల మీద చల్లారు. సో దాని ద్వారా ఒక 700 మందికి పైగా, కొన్ని 100 మంది 700 పైన అన్నారు. సో వాళ్ళు ఆ అనారోగ్యానికి గురవడము, చాలా సీరియస్ రావడము, అంటే ఒక రకంగా బయోవార్ అనేది కాస్త ఫేమస్ అయింది. బయోవార్, ఇట్లా జీవాకాన్ని ఉపయోగించి దాడి చేస్తారు ఇది అనేది బాగా అయ్యి, దాని మీద పెద్ద విచారణలు జరిగి, కోర్టు ప్రాసెస్ జరిగి, ఆమెను శిక్షించడము ఇవన్నీ కూడా జరిగాయి. అయితే దీంట్లో మనం గమనించాల్సింది ఏంటంటే, ఆ ఆలోచనకు పోయిన వాళ్ళు, అంటే రజనీష్ దాంట్లో ఉన్నది ఏంటంటే, ఈ స్వేచ్ఛ గురించి చెప్పాడు, మానవులు స్వేచ్ఛగా ఆలోచించాలి ఇవన్నీ చెప్పాడు, కానీ ఒక హేతుబద్ధ ఆలోచన, నువ్వు చేసే పనిలో ప్రతిదాన్ని హేతుబద్ధత ఉందా లేదా, నేను ఎంతవరకు వెళ్ళొచ్చు, ఎంత లిమిట్స్ ఉంటే స్వేచ్ఛకు కూడా ఒక అర్థం ఉంటుంది. నాకు స్వేచ్ఛ ఉందని వచ్చి మిమ్మల్ని పడవలేదు, కొన్ని అవి కూడా ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఈ స్వేచ్ఛ ఆలోచన అనేది వికసించాలి అంటే హేతుబద్ధ ఆలోచన ఉన్నప్పుడే వికసిస్తుంది. ఆ సైంటిఫిక్ థింకింగ్ ఉన్నప్పుడే నీకు ఫ్రీనెస్ కూడా పెరుగుతుంది, క్రియేటివిటీ కూడా పెరుగుతుంది. ఈ హేతుబద్ధ ఆలోచన ఇలాంటి అంశాల గురించి కొద్దిగా అది ఎక్కువ అసలు దాని గురించి ఆలోచించకపోవడం వల్ల ఆ ఆలోచన చాలా మందిలో వికృత ఆలోచన కూడా వెళ్ళింది. దాని ఫలితమే ఇక్కడేమో కనపడుతుంది. సో ఇవన్నీ చేసిన తర్వాత ఓషో ఆయన కూడా అర్థమే, ఆ తర్వాత స్టేట్మెంట్ కూడా వచ్చింది. అంటే ఆ షీలా అనే ఆమె తప్పు, నేను చెప్పింది ఇది కాదు, ఇట్లా కాదు అనేది కూడా ఆయన మళ్ళీ దాని తర్వాత వివరణ కూడా. అయితే ప్రభుత్వం కూడా ఆ విచారణలో ఎక్కడ కూడా ఈయన పాత్ర ఉందని, అంటే ఈయనకు తెలియకుండానే ఆమె ఆలోచించి, ఆమెతో పాటు ఉన్న వాళ్ళు ఆలోచించి వాళ్ళు చేసింది, అందులో ఈయనకు సంబంధం లేదనేది కూడా. ఏదేమైనా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, హేతుబద్ధ ఆలోచన, సైంటిఫిక్ థింకింగ్, సత్యాన్వేషణ అనేది తత్వం లేకపోతే ఏ భావజాలమైనా ఆ రకమైన కల్ట్ కింద దారితీసే అవకాశం ఉంటుంది. సార్ అయితే నేను న్యూటన్ గురించి కొన్ని అడగాలి. ఇప్పుడు జనరల్గా సైంటిస్ట్ హూ లివ్ దిస్ ప్లానెట్, లైక్ నోవేర్ అతని దగ్గరికి కూడా వెళ్ళాం అని పేరు చెప్పమంటే న్యూటన్ అని చెప్తారు. అంటే
ఏంటి న్యూటన్ గురించి ఒకసారి మీరు డిస్క్రైబ్ చేయగలిగితే సైంటిఫికల్గా ద ఎవల్యూషన్? న్యూటన్ నోవే అని చెప్పలేము, ఇప్పుడు సైన్స్ అంతకంటే చాలా బాగా ఎదిగింది. బట్ ఆ కాలంలో న్యూటన్ సాధించిన చాలా గొప్ప అంశాలు అంటే న్యూటన్ అప్పటిదాకా చాలా భావజాలాలు ఉంటాయి, సమాజంలో భావాలు ఉంటాయి. ఇప్పుడు న్యూటన్ గురుత్వాకర్షణ చెప్పాడు అంటే గ్రావిటీ గ్రావిటీ అంటే న్యూటన్ ఫస్టే కాదు, న్యూటన్ కంటే ముందు కూడా చాలా మంది గమనించినప్పుడు ఈ వస్తువులు అన్ని కిందనే పడుతున్నాయి కదా, కిందనే పడుతున్నాయి, పైకి పోవట్లేదు. అట్లా కొన్ని ఆ కాలంలో సైన్స్ లో కూడా ఒక భావన ఉండేది, అంటే భూమికి ఆకర్షణ శక్తి ఉంది. ఓకే. బట్ దాన్ని సైంటిఫిక్ గా ప్రూవ్ చేసింది న్యూటన్. సైంటిఫిక్ గా ప్రూవ్ చేయడమే కాదు, సైంటిఫిక్ ప్రిన్సిపల్. ఇప్పుడు భారతదేశంలో Law of gravity. ఆర్యభట్ట నుంచి అనేక మంది ఆ తర్వాత కాలంలో కొంత భూమికి శక్తి ఆకర్షిస్తుంది, ఈ వస్తువులు అందుకే కింద పడతాయి అనుకునే వాళ్ళు ఉన్నారు. బట్ ఒక సైంటిఫిక్ ప్రిన్సిపల్ గా దాన్ని సైంటిఫిక్ గా ప్రూవ్ చేసి దాన్ని చెప్పేది న్యూటన్. అంటే గ్రహాలకి ఈ గురుత్వాకర్షణ ఎట్లుంటది, అంటే వాటి ద్రవ్యరాశులకి వాటి మధ్య దూరాలకు మధ్య విలోమానుపాతంలో ఎట్లుంటది, ఇలాంటి అంశాలన్నీ సైంటిఫిక్ గా చెప్పి దానికి ఒక న్యూటన్ స్థిరాంకం అంటారు, న్యూటన్ కాన్స్టాంట్ అనేది ఒకటి పెట్టి ఇవన్నీ చాలా అంటే సైన్స్ని మెథడ్ ఆఫ్ సైన్స్ పద్ధతుల్లో ఇలా ప్రూవ్ చేయాలని కూడా సమాజానికి చూపెట్టిన వ్యక్తిగా మనకి న్యూటన్ కనపడతారు. కాకపోతే చాలా మంది యాపిల్ కింద పడితే చూసి అది ఒక ఓకే మేబీ అదొక స్టోరీ అయి ఉండొచ్చు, మెటాఫర్ అయి ఉండొచ్చు, కథ ఉండొచ్చు, ఏదో కథ లాగా ఉండొచ్చు. బట్ వస్తువులు చూసి కింద పడుతున్నాయని గమనించడం అనేది మాత్రం వాస్తవమే. అది యాపిల్ పండా కాయనా లేకపోతే నేను వదిలిపెట్టినావా వాడు బాల ఏదైనా కింద పడుతుందని గమనించి అక్కడి నుంచి ప్రశ్నలు వేసుకున్నాడు. కాదు సార్, మీరు యాపిల్ అంటే నాకు గుర్తొచ్చింది. ఈ స్టోరీ ఉన్నారు మీరు, స్టీవ్ జాబ్స్ అంట ఇక్కడికి వస్తే ఒక సాధు ఇక్కడ నాసిక్ వచ్చి కొరికిని యాపిల్ పండిస్తే దాన్ని తీసుకెళ్ళి యాపిల్ అన్న పేరు పెట్టుకున్నాడంట. అంటే ఇప్పుడు ఏమైందంటే మనమేమో న్యూటన్ ఏం చెప్పాడు, ఐన్స్టీన్ ఏం చెప్పాడు, ఆ సిద్ధాంతం కరెక్టా తప్ప, ఈవెన్ న్యూటన్ కూడా క్వశ్చన్ చేస్తాం కదా. అంటే దాని గురించి స్టీవ్ జాబ్స్ గురించి ఒకటి చెప్తాం, దాని తర్వాత మీరు చెప్పండి. జనరల్గా ఆయన బుక్లో రాసుకున్నాడు, ఆయన నాసిక్ వచ్చినప్పుడు ఒక బాబాని కలిసాను అన్న విషయం రాసుకున్నాడు. ఆ బాబా పేరు కూడా ఉంటుంది, నాకు గుర్తురాట్లా. సో ఆయన ఏం రాశాడంటే ఆయన అక్కడ బాగా హంగర్లో కూర్చున్నట్టు అర్థమయ్యి ఆయన కారులోకి యాపిల్ ఉంటే తీసి ఇచ్చాను నేను అని రాసుకుని ఆయన బ్లెస్ చేశాడంట. అదే అక్కడ జరిగింది. దాని నుంచి మనోళ్ళే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు వచ్చిందా పోయిందా ఇచ్చిందా అనేది వాళ్ళు చెప్పిండ్రా. నువ్వు స్టీవ్ జాబ్స్ యాపిల్ ఒక కంపెనీని స్టార్ట్ చేసి ఎలక్ట్రానిక్స్ రంగంలో అంత ఉన్నతంగా ఎదగడానికి తోడ్పడిన ఆలోచన ఏంది, ఆ సైన్స్ ఏంది, ఆ టెక్నాలజీ ఏంది, దాని గురించి కదా దేశంలో చర్చ జరగాలి. సో అది జరగకుండా మనం ఏది చెప్తే అది నమ్మే వాళ్ళు ఇట్లాంటివి పెరుగుతాయి. ఎంత దారుణంగా చెప్తారంటే, ఇక చెప్పిన ఆయన ఇంకో మాట చెప్పాడు, పెంటగాన్ అని ఎందుకు పెట్టారు తెలుసా, ఆ గోడలకు పెంట పూస్తారు, అది రేడియేషన్ నుంచి కాపాడుతుంది. అవును, పెంటగాన్ అంటే పెంట పూసే మ్యాథమెటిక్స్ లో కూడా పెంటగాన్ ఉంటుంది, హెక్సాగాన్. సో అసలు ఎట్లా ఉంటుంది అంటే, ఏది పడితే ఏది చెప్తే అది కాదు. ఘటోద్గజుడు గద్ద దొరికింది, అర్జునుడు బాణం దొరికింది. సో కానీ ఈ కాంటెక్స్లో నాకు ఒకటి ఇంట్రెస్టింగ్ ఉంటుంది సార్. అంటే అవుటర్ పార్ట్స్ ఆఫ్ ది మెక్సికోలో ఇక్కడ సేమ్ మన శ్రీచక్రం ఉంటుంది కదా, ఆ శ్రీచక్రం షేప్లో చాలా పెద్ద డ్రాయింగ్ ఉంది ఒక డెజర్ట్లో. అది యాక్చువల్లీ దాని ఫుటేజ్ ఉంది, ఏరియల్ ఫుటేజ్ ఉంది, నేను చూసాను అది. బట్ దట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే అసలు ఎవరెళ్ళు గీస్తుంటారో, లేదంటే అక్కడికి వచ్చిందా, అక్కడికి వెళ్ళిందా. నేను ఎంతమంది చెప్పినట్టు ఆదిమ కాలంలో పడవ ప్రయాణం దగ్గర మొదలుపెట్టినప్పటి నుంచి ఆ తర్వాత కాలంలోనే మీకు సముద్రం మీద ప్రయాణాలు మన దగ్గర నుంచి తర్వాత కాలంలో అనేక వస్తువులు ఎగుమతి చేయడం, ఇక్కడ నుంచి సుగంధ ద్రవ్యాలు సీ రూట్లో తీసుకెళ్ళి పర్ఫ్యూమ్స్ ఎక్కడి నుంచి వెళ్ళాయి సార్, కొన్ని ఇతర దేశాల నుంచి కూడా మనకు వచ్చినాయి ఉన్నాయి కదా. ఇప్పుడు ఆల్గటం మంది కాదు. సో ఇట్లాంటి అనేకం వచ్చినాయి కదా, అనేకం వచ్చినాయి. సో ఇట్లా ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్తాయి. ఈవెన్ కొన్ని తెలుగు పదాలు ఇప్పుడు ఇంగ్లీష్లో పడతారు. సో అట్లా ఇంగ్లీష్ అయితే అసలు ఇంగ్లీష్లో అనేక దేశాల అనేక భాషల పదాలు ఉంటాయి వాళ్ళకి. సో ఆ విధంగానే అందుకే అది మొత్తం ప్రపంచంలో ఎక్కువ మంది మాట్లాడే భాష పెరుగుతా ఉంది. అంటే అందరిని అడాప్ట్ చేసుకుంటుంది అది, ఎవరికైనా దానికి అనుకూలం. సో అట్లా మారే క్రమంలో ఎక్కడన్నా ఏదన్నా అట్లా వచ్చేది, అది నిజంగానే వాస్తవమా లేకపోతే ఈ మధ్య ఈ టెక్నాలజీ ఉన్న పరిస్థితుల్లో
అది రియల్గా అక్కడ ఉందా లేకపోతే ఇక్కడ ఏదైనా చేసిందని మెక్సికన్ గవర్నమెంట్ అనౌన్స్ చేయాల్సింది. కానీ అట్లా వెళ్ళినా కూడా మనం అదేమి వెళ్ళకుంటున్నాయి. ఎందుకంటే భారతదేశంలో కదా, ఇండోనేషియాలో ముస్లిమ్స్ అధికంగా ఉన్న దగ్గర కూడా గుళ్ళు ఆ రకమైనవి కనపడతాయి. ఇతర దేశాల్లో కూడా ఇప్పుడు కట్టినవి కాదు, 300 ఏళ్ళు, 400 ఏళ్ళు, 500 ఏళ్ల క్రితం కట్టిన గుళ్ళు కూడా, లేదా 1000 ఏళ్ల క్రితం కట్టిన గుళ్ళు కూడా కనపడుతుంది. కాబట్టి ఒక కల్చర్ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి పోవడం అనేది వేరు. కాకపోతే అది ఎట్లా పోయింది, ఏమిటి, దాని వెనకాల ఏం జరిగింది అనేది ఆలోచించాలి తప్ప మొత్తం మేమే ఉన్నామని, ఏ దేశం అయినా సరే, ఏ సమాజం అయినా సరే, అసలు ఒకప్పుడు ప్రపంచం అంతా మేమే వెళ్ళినాం, ఇప్పుడు అది అని అనుకుంటే నా భావజాలం మేము ఉండేది ఎవరిది లేదు అనుకుంటే అది మూఢత్వం లేదా అహంకారం అవుతుంది తప్ప ప్రపంచం అంతా ఎక్కడికక్కడ, ఎక్కడ మానవ సమూహాలు అక్కడ వాళ్ళ భాషని, వాళ్ళ సంస్కృతిని, వాళ్ళ సైన్స్ని, టెక్నాలజీని ఎవాల్వ్ చేసుకున్నారు. ఈ ఎవాల్వ్ చేసుకునే క్రమంలో ఇంకో దేశం నుంచి వచ్చిన దాన్ని వీళ్ళు అందిపుచ్చుకొని దీన్ని కూడా వాడుకొని మరింత డెవలప్ చేసుకోవడం, మరి లేదా కొత్త అంశాలు కనిపెట్టడం అట్లా చేసుకున్నాం అనేక. ఇప్పుడు మన పాయింట్ షర్ట్ ఏమో మనం కుట్టిందా, దేశంలో సూది తయారయ్యా. సైన్స్ అనేది నిరంతరం అప్డేట్ అవుతాం, ఎక్కడో ఆగిపోతుంది. సైన్స్ను సైన్స్ పద్ధతుల్లోనే అర్థం చేసుకోవాలి. మత పద్ధతుల్లో మతం లాజికల్ అక్కడేదో మొత్తం ఇల్లాజికల్ అనుకో, మతంలో ఉండే ఇల్లాజికల్ అంశాలను తీసుకొచ్చి ఆ పద్ధతుల్లో సైన్స్ని జడ్జి చేస్తా అనే ప్రయత్నం చేస్తే అది సరైనది కాదు. మనం ఎవరైనా ఈ పద్ధతులు అది జరగాలంటే మనం నిరంతరం మన మేధస్సును అప్డేట్ చేయాలి. అందుకే నిత్య నూతన వికసిత విజ్ఞానవంతులుగా ఎదగాల, మతమూడులుగా మిగిలిపోకూడదు. ఓకే, లవ్లీ. చాలా పచ్చితీరులో చెప్పారు సార్. నేను కింద సబ్ టైటిల్స్ చేయాలి. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎంజాయ్.